రే చూసావా స్టెరాయిడ్ వాడతాడు, ప్రోటీన్ వాడతాడు, అలా అయింది బాడీ. ఫాస్ట్గా తగ్గిపోవాలి, ఫాస్ట్గా మనం మంచి మసిల్స్ వచ్చేసేయాలి, 6 packs వచ్చేసేయాలి అని చెప్పి దే ఆర్ యూజింగ్, దే ఆర్ టేకింగ్. బట్ ఆ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే అది తిప్పి కొట్టి పాపం ఉన్న వెయిట్ కన్నా డబుల్ అయిపోతుంది. ఫోర్ ఫాదర్స్ టైంలో లేదా మన పెద్దవాళ్ళ టైంలో ఏమవుతుంది అంటే వాళ్ళ యాక్టివిటీ లెవెల్ ఎక్కువ ఉంటుంది, ఫుడ్ ఎక్కువ ఉంటుంది, కానీ వాళ్ళు అంత మస్కులర్ ఉన్నారు అంటే వాళ్ళ యాక్టివిటీ లెవెల్ అంటే వాళ్ళు బర్న్ చేసే క్యాలరీ. మెన్ అండ్ విమెన్ ఇఫ్ దే బోత్ స్టార్ట్ అట్ అ రైట్ టైం, ఒకటే టైంలో ఒకవేళ వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తే కంపేరింగ్ టు చూసుకుంటే మెన్స్ చాలా ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. వీళ్ళకి షుగర్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో మెన్ ఏంటంటే చాలా మంది మైండ్ సెట్స్ ఎలా ఉంటాయంటే, నా దగ్గరకు వచ్చేవాళ్ళు చాలా మంది 6 pack చేయడం కోసం వేస్తుంటారు. వాళ్ళు చాలా కమిటెడ్ ఉంటారు. మనకు చెప్పుకున్న ట్రైనర్స్ కొంతమంది ఏం చేస్తారంటే హైడ్ చేస్తుంటారు అనమాట. బయట జ్యూస్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఫుల్ గా ఇంత గ్లాస్ లో మంచిగా షుగర్ వేస్తారు, ఫుల్ గా అది తాగొచ్చు అంటారా? నౌడేస్ షుగర్ ఇస్ నాట్ కరెక్ట్ కాబట్టి తక్కువ. కానీ వే ప్రోటీన్కి వచ్చేసరికి మాత్రం నా మైండ్ సెట్ అందరిది ఎలా ఉంటుంది అంటే, వే ప్రోటీన్ అంటే ఒక స్టెరాయిడ్. వే ప్రోటీన్ అనేది ఒక మిల్క్ ప్రొడక్ట్ అండి, అది మిల్క్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసింది. అది ప్రోటీన్ ఎవరైనా వాడుతా అన్నారు అంటే మీరు మంచిగా ఎంకరేజ్ చేయొచ్చు. సో వే ప్రోటీన్ ఉండాలి, అట్ ద సేమ్ టైం మన ఫుడ్ కూడా ఉండాలి, రెండు బ్యాలెన్స్డ్. ప్రోటీన్ లోనే మనకి మిల్క్ నుంచి స్టార్ట్ అయి ఉంటే వై వీ కాంట్ యూజ్ మిల్క్ టీ ఆర్ మిల్క్ కాఫీ వైల్ యు ఆర్ ఆన్ ఫిట్నెస్? సో మిల్క్ లో మీరు లీటర్ తాగితే ఏదో కొంచెం ఉంటుందేమో, కానీ ఎక్స్ట్రాక్షన్ చేసే ప్రాసెస్ నుంచి వచ్చిన వే తీసుకోవడం వల్ల ఏంటంటే లైక్ ఎక్కువ దొరుకుతుంది అనమాట దీనిలో. మన సెలబ్రిటీస్ టక్ 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 మారిపోతారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి ఎంత కష్టపడతారు? సెలబ్రిటీస్ చాలా ఈజీ, వాళ్ళకి ఏం పని ఉంటది, ఇదే కదా. యాక్చువల్ గా ఎక్కువ హార్డ్ వర్క్ చేసేది వాళ్ళే. సెలబ్రిటీస్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు, వాళ్ళ బాడీ మొత్తం బర్న్అవుట్ అయిపోతుంది ఈవినింగ్ కి. మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో చూస్తే ఐ సీ యువర్ పిక్ విత్ మంచు మనోజ్ గారు. సో మంచు మనోజ్ గారితో వర్క్ చేసి అంటే నాకు ఆయన బాగా పరిచయం అండి, వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ పర్సన్. ఈ సెక్స్ లైఫ్ ఏదైతే ఉంటుందో మేల్స్ ఆర్ ఫీమేల్స్ కి కావచ్చు ఇబ్బందిగా ఉంటుంది. ఆ అమ్మాయిలకి అయితే పిల్లలు పుట్టరంటారు, అబ్బాయిలకి అయితే సెక్స్ లైఫ్ లో ప్రాబ్లం అవుతుంది అని అంటారు. చెప్పాలంటే సెక్షువల్ హెల్త్ ఇంకొంచెం బెటర్ అవుతుంది. మేబీ ఈ క్వశ్చన్ అడుగుతున్న ఫీల్ అవ్వకండి మీరు ఎప్పుడైనా స్టెరాయిడ్ వాడారా? హే వ్యూవర్స్, హాయ్, వెల్కమ్ టు విజువల్ పాడ్కాస్ట్. నేను మీ అంజలి. ఈ మధ్యకాలంలో చాలామంది ఫిట్నెస్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటో అందరికీ తెలుసు అనమాట. భీమవరం దగ్గర నెడదోల్ దగ్గర పుట్టి హైదరాబాద్కి వచ్చి ఒక ఫిట్నెస్ కోచ్గా మారి చాలామంది సెలబ్రిటీస్కి ఆయన ఫిట్నెస్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి ఆయన జర్నీ ఏంటి, అసలు మన సెలబ్రిటీస్ అందరూ ఎంత కష్టపడతారు ఏంటి, ఈ ఫిట్నెస్కి సంబంధించిన బోలెడన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి ధనరాజ్ వర్మ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ అండి, నమస్తే. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. ఆఫ్ కోర్స్ ఒక ఫిట్నెస్ కోచ్ని పట్టుకొని ఎలా ఉన్నారు అని నేను అడిగాను అని అంటే అక్కడే ఆశ్చర్యపోవాలి మనం అనమాట. బట్ ఫస్ట్ థింగ్, భీమవరం దగ్గర నెడదోల్ దగ్గర పుట్టాను అంటున్నారు కదా, బట్ లుక్స్ అన్ని నార్త్ సైడ్ ఉన్నాయి ఏంటి, ఎలా అసలు ఆ మెయింటెనెన్స్ అన్నది ఎలా జరిగింది? చిన్నప్పటి నుంచి ఇదే స్కిన్ టోన్ ఇదా? అంటే లైక్ చిన్నప్పటి నుంచి బాగా ఫెయిర్ ఉండేవాడిని. అయితే తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత లైక్ నాకు ఫస్ట్ నుంచి మోడలింగ్ ఇంట్రెస్ట్ ఉండేది. సో ర్యాంప్ వాక్ మోడల్ కింద చేద్దామని. సో ఆ తర్వాత దానిలో కూడా ట్రై చేసా, దానిలో చేశాను. అండ్ మూవీ ఛాన్సెస్ కొన్ని వచ్చాయి. బట్ నాకు కెమెరా ఫియర్ ఉండడం వల్ల ఓకే, మూవీకి కెమెరా ఫియర్ అన్నారు, మరి మోడలింగ్ కి కూడా కెమెరాస్ ఉంటాయి కదా? ఉంటాయి కానీ బట్ దానిలో మనం యాక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు, మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఓకే అనుకున్నాను, బట్ ఇంక చేయలేదు. తర్వాత లైక్ నా ఫుల్ ప్రొఫెషన్ వచ్చి ఇదే ఫిట్నెస్. ఓకే. సో మా ఫాదర్ నా ఇన్స్పిరేషన్. ఆయన హీ వాజ్ ఇంటూ బాడీ బిల్డింగ్ కాలేజ్ డేస్లో. ఓకే. సో ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి సో అలా పెంచుకుంటూ లైక్ స్కూల్ డేస్ నుంచి పుషప్స్ అయ్యడం, పుల్అప్స్ అయ్యడం. ఓకే, స్కూల్ డేస్ నుంచే. ఓకే, సరే, కాసేపు మీ మోడలింగ్ ఇవన్నీ పక్కన పెడితే మీ అంటే పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. లైక్ చిన్నప్పుడు ఏం చదువుకున్నారు, ఏంటి, ఎలా ఉండేవారు? చిన్నప్పుడు అక్కడ నిడదవోలునే వికాస్లో చదివేవాడిని, అండ్ నోబుల్ పబ్లిక్ స్కూల్ అని. తర్వాత లైక్ నాకు యాక్చువల్లీ స్టడీస్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అవునా? అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే నాకు ఏమో అది ఒక టార్చర్ లాగా అనిపించేది మైండ్ సెట్ కి నాకు ఆ ఏజ్ లో. అబ్బే, ఇవన్నీ పెద్ద అయ్యే పనులు. సో అయితే నేను ఇంకా తర్వాత లైక్ చదివేవాడిని, బట్ మార్క్స్ పాస్ అవ్వడం కోసం ఇంట్లో చంపేస్తారు కదా. సో అందుకని
చదివేవాడిని బాగానే, బట్ మార్క్స్ అయ్యి పాస్ అయ్యేవాడిని. బట్ నాకు ఒక గోల్ ఉండేది, మంచిగా సెటిల్ అవ్వాలి అని చెప్పి. సో తర్వాత నాకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫ్యామిలీలో ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఐ యూస్ టు లుక్ వెరీ లీన్. లైక్ ఐ వాజ్ 47 kgs when I was like 18 years old. Oh, 47 kgs. Okay. లైక్ డిగ్రీ ఆ టైంలో. సో అందరూ ఫంక్షన్స్కి వాటికి వెళ్తున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏమనేవారు అంటే, ఏంటి సన్నగా ఉన్నా, మీ ఫాదర్ ఏమో మంచి 6 నెలల బాడీ బిల్డర్, అప్పట్లో చాలా హ్యూజ్ బాడీ ఉండేది మీ ఫాదర్ కి, నువ్వు చూస్తే ఇంత లీన్ ఉన్నావు, ఏం పెట్టట్లేదు ఏంటి ఫుడ్ అని చెప్పేసి అడిగేవారు. సో అప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి లైక్ కరాటే, మార్షల్ ఆర్ట్స్, లేదంటే ఈ యాక్టివిటీ ఏదో ఒకటి చేసే ఉంటాను రెగ్యులర్గా. బ్యాడ్మింటన్ ఆడడం, బట్ డాడీ ఫస్ట్ నుంచి ఒక యాక్టివిటీ అనేది అలవాటు చేశారు చిన్నప్పటి నుంచి. సో అప్పుడు ఆ టైం నుంచే నేను చిన్నప్పుడే బాగా చిన్నప్పుడు ఉన్నప్పుడే నేను పుషప్స్ పుల్అప్స్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, పుషప్ ఏ ఏజ్ లో చేశారు? ఐ థింక్ ఏజ్ గుర్తులేదు కానీ 4th class 5th class అనుకుంటా టైం నుంచి. చాలా యంగ్. 4th class 5th class లోనే పుషప్స్? ఇప్పటికీ మమ్మల్ని నన్ను చేయమంటే నేను చేయలేను కదా సార్, అసలు ఏంటో కూడా తెలియదు నాకు. అయితే అప్పటి నుంచి అది నాకు ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు, ఇంటర్లో ఆ టైంలో ఉన్నప్పుడు లైక్ ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయింది. మొబైల్ అప్పట్లో ఇవి ఉండేవి హ్యాండ్సెట్స్, సమ్ చైనా మొబైల్స్ అంటారు కదా, ఆ మొబైల్స్ ఉన్నప్పుడు లైక్ మెమరీ కార్డ్లో నేను ఈ ఆర్నల్డ్ వీడియోస్ ఉంటాయి కదా, స్టేజ్ షోస్, బాడీ బిల్డింగ్ షోస్ అండ్ రోనీ కోల్మెన్ షోస్, ఇవన్నీ దానిలో అప్లోడ్ చేసుకుని డైలీ చూస్తుండేవాడిని. డైలీ ఈవినింగ్ చూస్తూ మోటివేట్ అయ్యేవాడిని బాగా ఈ ఆర్నల్డ్ ఫిజిక్కి, ఈ బాడీ బిల్డర్స్ వీటన్నిటికి. సో నాకు అంత లీన్గా ఉండేవాడిని కదా, బట్ ఏదో రోజు మంచిగా ఫిజిక్ అనేది బిల్డ్ చేసుకుంటానని తెలుసు. సో అలా స్టార్ట్ చేసా. మంచిగా మా ఇంట్లో సపోర్ట్ బాగుంది. నాది ఒక ఫోటో కూడా ఉందాక ఆయన చూపించారు, లైక్ 47 kgs ఉన్నప్పుడు స్టేజ్ మీద ఎలా పర్ఫార్మ్ చేశాను, ఆ ఫోటో ఒకటి ఉంటుంది బాడీ బిల్డింగ్ లో. ఫస్ట్ డే అనమాట అది. యాక్చువల్లీ మా ఫాదర్ తీశారు అది పిక్చర్, ఫోటో కింద నుంచి, స్టేజ్ కింద నుంచి తీస్తే అప్పుడు నాకు లైక్ పైన అంటే నాకు కాన్ఫిడెన్స్ బాగానే ఉంది, నేను చేయగలను, వన్ డే ఐల్ షో వాట్ ఐ యామ్ అనేది ఉండేది నాకు తెలుసు. సో కింద వాళ్ళందరూ అబ్జర్వ్ చేసేది ఏంటంటే, వీడు అంత పక్కనేమో బాడీ బిల్డర్స్ ఉన్నాడు, వీడు చూస్తేమో స్లిమ్గా సన్నగా ఉన్నాడు, వీడు అసలు ఎలా ఎక్కడరా బాబు అని చెప్పి నా మీద జోక్ చేసుకోవడం. అండ్ నేను స్టేజ్ మీద నుంచి కింద దిగుతుంటే కామెంట్స్ అనేది కామన్ జనరల్గా జరుగుతూ ఉంటుంది. బట్ నాకు చెప్పులు పడినట్టు కూడా నాకు తెలిసింది అనమాట. అంటే నన్ను క్రాస్ అయ్యి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి పడింది. నేను ఏదో అనుకున్నాను కానీ తర్వాత అక్కడ ఉన్నవాళ్ళు చెప్తే అర్థమైంది అనమాట. అంటే ఎందుకు ఊరికే అంటే లైక్ వీడెందుకు ఎక్కడ స్టేజ్ అని చెప్పి ఫన్ క్రియేట్ చేయడానికి, లైక్ హీ డోంట్ డిజర్వ్ అన్న టైప్. అంతే. ఓకే ఓకే. అంటే లైక్ ఇప్పుడు మీ జర్నీలో చూసుకుంటే మీకు సిబ్లింగ్స్ ఎంతమంది? 2 అక్కలు అంటే లైక్ ఎలా ఉంటారు? మీరు లైక్ అక్కలు కూడా కొంచెం ఎక్సర్సైజ్ అవి? లేదు, పెద్ద అక్క అయితే స్లిమ్ ఉంటుంది బాగా. అంటే మా జెనెటిక్స్ స్లిమ్ ఉండే బ్యాచ్ మొత్తం బ్యాచ్. అండ్ సెకండ్ సిస్టర్ అయితే కొంచెం బొద్దుగా కొంచెం ఉంటుంది. ఓకే. అండ్ డాడీ విషయానికి వస్తే, డాడీ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ అని అంటున్నారు కదా. అంటే లైక్ ఊహ తెలిసాక ఎప్పుడు మీ ఫాదర్ని లైక్ ఎట్ వాట్ ఏజ్ మీ ఫాదర్ని చూసి నేను కూడా నాన్నలా బాడీ బిల్డర్ అవ్వాలి, హీ ఈజ్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు? డాడీ మిమ్మల్ని తీసుకెళ్ళడం ఆయన జిమ్కి కానీ, ఆయన లైక్ ఎక్సర్సైజ్ చేస్తున్న ప్లేసెస్కి కానీ, అలా ఎప్పుడు జరిగింది? ఎనీ మెమరబుల్ మూమెంట్? అదైతే యాక్చువల్లీ మా ఫాదర్ ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఈవినింగ్ బిల్డింగ్ పైన మా బ్రదర్స్ ఉంటారు, అన్నవాళ్ళు. సో 2 అన్నవాళ్ళు ఉంటారు, ఈశ్వర్ అన్న అండ్ దుర్గాప్రసాద్ అని. వాళ్ళకి చిన్నప్పటి నుంచి మా డాడీ బాగా అలవాటు చేస్తారు ఇవన్నీ. నాన్ చాక్స్ అవి చేయడం, అండ్ నెక్స్ట్ వచ్చి పుషప్స్. అక్కడ మా బిల్డింగ్ పైన, అప్పట్లో బిల్డింగ్ పైన మాకు ఎక్విప్మెంట్ ఉండే అన్నమాట, కొన్ని డంబుల్స్ ఇవన్నీ. సో వాళ్ళు చేస్తూ ఉండేవారు. అవి నేను చూస్తూ దగ్గరుండి అందరూ ఆడుకుంటుంటే కింద నేను ఆ జిమ్ చూడడానికి కోసమే బిల్డింగ్ ఎక్కి ఎవరైనా తిడతారా లేదో అని చెప్పేసి భయం వెళ్ళి వాళ్ళు చేస్తుంటే చూసేవాడిని. ఓకే.
అండ్ మీ హోల్ జర్నీ ఇప్పుడు జర్నీలో మీరు నాకు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎక్కడా కూడా మీ ఫ్యామిలీలో ఈ మోడలింగ్ అన్న పాయింట్ ఎక్కడ టచ్ అవ్వలేదు. బట్ మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది మోడలింగ్ గురించి? అండ్ ఇట్స్ క్వైట్ కంప్లీట్లీ మీ ఫాదర్ వచ్చేసి జిమ్ మీద మంచి నాలెడ్జ్ ఉంది, జిమ్ మీద అంటున్నారు. మీకు బాడీ బిల్డింగ్ ఎలా చేసుకోవాలన్న పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చిందంటే ఓకే, డాడీ దగ్గర నుంచి వచ్చింది అనుకోవచ్చు. మోడలింగ్ అన్నది ఎప్పుడు, ఎలా, ఏ సిచ్యువేషన్ బట్టి మీకు ఇంట్రెస్ట్ వచ్చింది? అలా ఏం లేదు, అందరూ మంచిగా హ్యాండ్సమ్ లుక్లో రావాలి అని అనుకుంటాం కదా. అయితే బన్నీ గారితో మూవీ ఉంటుంది హ్యాపీ అనుకుంటా. దానిలో ఏంటంటే ఆయన మంచి స్పోర్ట్స్ బైక్ మీద సన్ గ్లాసెస్ పెట్టుకుని ఆ స్పోర్ట్స్ బైక్ మీద వస్తే అమ్మాయిలందరూ పక్క నుంచి అలా అతను వెనకాల వస్తుంటారు ఒక సాంగ్ లో, హ్యాపీ అన్న సాంగ్, టైటిల్ సాంగ్. అప్పుడు అది చూసినప్పుడు నాకు బైక్స్, నాగార్జున గారు సూపర్ మూవీ నుంచి బైక్స్ అంటే ఇష్టం, అలాగే ఇతను కూడా అంతే. సో అంటే లైక్ అందంగా ఉంటే లైక్ అందరూ మనకి అటెన్షన్ ఇస్తారు, నెక్స్ట్ వచ్చి లైక్ మనకు ఒక క్రేజ్ పెరుగుతుంది అన్న థాట్ చిన్నప్పటి నుంచి ఉంది. సో ఒక అంటే లైక్ అందరిలో ఒక సింగిల్గా యూనిక్గా ఉండాలి అన్నది నాకు కొంచెం థాట్ అనమాట. ఓకే. సో కొంచెం అందరిలాగా ఎందుకు, మనం కూడా మెయింటెనెన్స్ కొంచెం మారిస్తే బాగుంటుంది, మనం కూడా ఒక సెలబ్రిటీ లుక్ లో కనబడతాం కదా అని చెప్పేసి. అవునా? సో చాలా వరకు అంటే లైక్ యువర్ స్కిన్ టోన్ ఈజ్ అంటే కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు భీమవరంలో ఉన్న వాళ్ళకి చాలా తక్కువ మందికి ఇలాంటి స్కిన్ టోన్ అనేది ఉంటుంది. లైక్ భీమవరం దగ్గర నెడదూరు దగ్గర ఉన్న వాళ్ళకి చాలా తక్కువ, పెరిగింది చాలా వరకు భీమవరంలోని, కాబట్టి ఈ స్కిన్ టోన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. జనరల్ గా మహేష్ బాబు గారు ఐడియా ఉంటుంది కదా, ఆయన స్కిన్ టోన్ కూడా లైక్ మీ స్కిన్ టోన్ టైపే. బట్ ఆయన చెప్పడం ఏంటంటే నేను మిల్క్ ప్రొడక్ట్స్ అసలు వాడను, పెరుగు తినను, పాలు తినను, ఆయిల్ ఫుడ్స్ తినను అని అంటారు కదా. అలా మీరేమైనా సాక్రిఫైస్ చేశారా? ఇది తినను, ఇది చేయను, దీని వల్లనే నేను ఇలా ఉన్నాను అని అంటే సాక్రిఫైసెస్ ఏం లేవు, ఎవరిష్టం వాళ్ళదే. అయితే స్కిన్ కేర్ అనేది బాగా రొటీన్ బాగా ఫాలో అవుతాను నేను. అవునా? అండ్ అంటే యాక్చువల్లీ చాలా మంది ఏంటంటే ఒక ప్రోడక్ట్ యాడ్ వచ్చింది అనుకోండి, అందరూ ఏం చేస్తారంటే దాన్ని కొనడం స్టార్ట్ చేస్తారు, దాన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. క్వైట్ కామన్ అది. యా, వాళ్ళు కూడా యాడ్స్ అలాగే ప్రమోట్ చేసుకుంటారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే మన న్యూట్రిషన్ మన బాడీలోకి ఏదైతే పంపిస్తున్నామో అది ఫేస్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మన ప్రాపర్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, వైటమిన్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయనుకోండి, స్కిన్ కానీ హెయిర్ కానీ అన్నింటిలో లైక్ మంచి ప్లేస్లో ఉంటుంది అనమాట, అన్ని ఆప్టిమల్గా ఉంటాయి. ఓకే. మీ స్కిన్ కేర్ రొటీన్ ఏంటి? నా స్కిన్ కేర్ రొటీన్ అంటే నేను లైక్ క్లెన్జర్ నుంచి సిరం వరకు అన్ని వాడతాను డే మొత్తంలో. చెప్పండి. సేమ్ టైమ్ డైట్ మ్యాటర్స్. ఓకే. డైట్ మ్యాటర్స్ a lot. You don't ever use any sunscreen lotions and all? అది కూడా వాడాలిగా, అదే అంటున్నా, నా కంప్లీట్ రెజ్యూమే చెప్తున్నాను నేను. అవునా? చెప్పండి, మా వాళ్ళు నోట్ చేసుకుంటారు, చూస్తున్నాను, టక్ 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 నోట్ చేసుకుంటారు. ఉంది క్లెన్జర్ వాడతాం, జెంటిల్ క్లెన్జర్, అంటే లైక్ ఫేస్ వాష్. యు ఆర్ సేయింగ్ లైక్ ఇప్పుడు మనం యాడ్స్ చూసి మారుస్తూ ఉంటారు, అది క్వైట్ కామన్. ఇప్పుడు ఏదైనా యాడ్ పదే పదే వచ్చిందంటే ఇది ఎలా ఉందిరా అని, అది హ్యూమన్ సైకాలజీ, ఎవరైనా వాడతారు. బట్ వాట్ అబౌట్ యూ? మీరు అంటే లైక్ ఇప్పుడు ఈ క్లెన్జర్ కానీ క్రీమ్స్ కానీ చాలా వరకు ఇంట్లోనే తయారు చేసే విధానాలు కూడా చూపిస్తున్నారు. ఈ డెవలప్మెంట్ అంత పెరిగిపోయింది మనకి. సో యు ఆర్ యూజింగ్ వాట్ ప్రోడక్ట్? మీరు స్టార్టింగ్ నుంచి యూజ్ చేసిన ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారా, లేకపోతే మీరు ఇంట్లోనే ఏమైనా తయారు చేసుకుంటున్నారా? అలా ఏం లేదండి, మెయిన్ మనం ఎన్ని ప్రోడక్ట్స్ పైన వాడినా లోపల ఫుడ్ అనేది మనం నేను చెప్పినట్టే ఏదైతే ఇంటేక్ ప్రాపర్ గా బ్యాలెన్స్డ్ మీల్స్ అన్ని బాగున్నాయి అనుకోండి, అది గ్లోలో స్కిన్ లో ఆ గ్లో అనేది మీకు ఆటోమేటిక్ అర్థం అవుతుంది. మీరు ఏది తీసుకుంటున్నారు, మీరు ఏది పడితే అది లోపలికి పంపించాం అనుకోండి స్టమక్ లోకి, సో అది మీకు ఫేస్ లో ఆయిలీ స్కిన్ కానీ లేదంటే ఇంకా చాలా మ్యాటర్స్ జరుగుతుంటాయి, ఫేస్ లోనే కనబడుతుంటాయి రిఫ్లెక్షన్ అంతా. సో మీరు ఎప్పుడైతే క్లీన్ గా లైక్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటారో మీ హెల్త్ బాగుంటుంది, అండ్ మీ స్కిన్ బాగుంటుంది, మీ హెయిర్ బాగుంటుంది, అన్ని బాగానే ఉంటాయి. ఓకే. సో లీన్గా ఉండేటప్పుడు యు ఆర్ ఫేసింగ్ సో మచ్ ఆఫ్ థింగ్స్, చాలా వరకు తెలిసింది. అంటే మన సొసైటీ ఎలా అయిపోయింది అని అంటే, ఒకరు పర్సనల్ లైక్ పర్సన్ బండగా ఉన్నారు, కొంచెం బొద్దుగా ఉన్నారంటే తను చూడు ఎలా ఉందా అని చెప్పంటారు. అదే పర్సన్ లీన్గా ఉన్నారంటే వాళ్ళని అవహేళన చేస్తారు. కాబట్టి మీ జర్నీ లైక్ nothing to a 0 to 6 packs. You have a 6 pack, right? Yeah, 6 packs. ఈ జర్నీలో ద మోస్ట్ స్ట్రగ్లింగ్ పీరియడ్ అంటే ఏంటి? స్ట్రగ్లింగ్ పాయింట్ అంటే బాడీ పెంచడమే చాలా స్ట్రగ్లింగ్ పాయింట్ అండి. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరూ అనుకునేది ఏంటంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా.
ఒక 1 year బ్యాక్, అంటే ఎవ్రీ ఇయర్ నేను సంక్రాంతికి మా ఊర్లో భీమవరం, నిడదవోలు, రాజమండ్రి 3 ప్లేస్లో లేకపోతే నాకు అసలు మైండ్ పనిచేయదు అనమాట. అదొక స్ట్రెస్ బర్స్ట్ నాకు. పండగ టైంలో ఊరు వెళ్తాను. అయితే నాకు ఏదో ఊరికే షాపింగ్ చేయాలనిపించో ఏదో మొత్తానికి ఫ్యామిలీని తీసుకెళ్ళినప్పుడు ట్రయల్ రూమ్కి వెళ్ళా. అప్పుడు ఈ పర్సనాలిటీ కన్నా కొంచెం హెవీగా ఉన్నా అప్పుడు. అయితే నేను లోపలికి వెళ్ళిన తర్వాత టీషర్ట్ మార్చుకుని బయటకు వచ్చిన తర్వాత ఎవరో ఒక ర్యాండమ్గా ఎవరో షాపింగ్ చేయడానికి వచ్చాడు ఆయన కూడా. వాళ్ళిద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళు నన్ను చూసి, రే చూసావా స్టెరాయిడ్ వాడతాడు, ప్రోటీన్ వాడతాడు, అలా అయింది బాడీ, బాడీ చూసావా స్టెరాయిడ్ బాడీ అది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట అతను. సో జనరల్గా అంటే లైక్ ఎలా అయిపోయిందంటే, ఎవరైనా ఒక మంచి పర్సనాలిటీ ఎవరైనా అచీవ్ చేశారు అంటే అది జెలస్ వల్ల ఏంటో తెలియదు కానీ ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది ఆపోజిట్ పర్సన్కి. లైక్ ఏదో ఒకటి మాట అనాలి అన్న థాట్ వచ్చేస్తుంది. సో వాడు చేసే హార్డ్ వర్క్ మనం చేయలేకపోతామని బాధపడేది ఉండదు, కానీ అవతల వాళ్ళని పాయింట్ అవుట్ చేయడానికి మాత్రం బాగా చూస్తారు అనమాట. వాడు ఎన్ని ఇయర్స్ నుంచి హార్డ్ వర్క్ చేశాడు ఈ బాడీని తెచ్చుకోవడానికి, ఎంత స్ట్రగుల్ అయ్యాడు, వాడు పర్సనల్ లైఫ్లో ఎన్ని సాక్రిఫైసెస్ చేశాడు, ఎంత కమిట్మెంట్ తీసుకున్నాడు, ఫ్యామిలీ ఫంక్షన్స్కి అటెండ్ అవుతున్నాడు లేదా, వాడి స్ట్రెస్ ఏంటి, వాడి మైండ్ సెట్ ఏంటి, వాడి లైఫ్ ఏంటి, అసలు ఇవన్నీ చూడకుండా ఒక్క మాట తినేస్తారు, వాడు స్టెరాయిడ్ తీసుకుంటాడు లేదు అంటే ప్రోటీన్ వాడతాడు అని. సో ఇప్పుడు కూడా మన ఇండియన్ మదర్స్కి తెలియదు ఏంటంటే మ్యాటర్, ప్రోటీన్ అనేసరికి ఒక స్టెరాయిడ్ అన్న ఫీలింగ్ అనమాట వాడికి మైండ్లో. ప్రోటీన్ అంటే మా ఫ్యామిలీలో కూడా కొంతమంది నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాడు ఏంటంటే మొన్న రీసెంట్గా నా దగ్గరకు వచ్చినప్పుడు, అన్నయ్య కొంచెం ఇలాగ మమ్మీ వాళ్ళకి చెప్పు ప్రోటీన్ వాడతాను నేను, ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు అని చెప్పేసి అంటే, నేను అడిగా ఎందుకు అంటే స్టెరాయిడ్ అనుకుంటున్నా. లేదు, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వే ప్రోటీన్స్ వాడితే సమ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి మెన్కి, సో కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్యూచర్లో అన్న థాట్లో ఉన్నారన్నమాట. ఓకే, సారీ మై మిస్టేక్, ఆయనకి 6 packs కాదు 8 packs ఉన్నాయి. సార్ మీరైనా చెప్పాలి కదా చారి గారు, అసలు నేనంటే లెక్క పెట్టలేదు, దూరం నుంచి చూసాం కాబట్టి 6 packs మార్టింగ్ 6 కాదు 8 అని అంటున్నారు. సారీ, ఇట్స్ మై మిస్టేక్. స్టెరాయిడ్స్ గురించి ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి చాలా వరకు ఏంటి అని అంటే తెలియక, అవగాహన లేక కొంతమంది, ఇంక్లూడింగ్ మై ఫ్రెండ్స్, ఐ డోంట్ వాంట్ టు రిలీజ్ ద నేమ్స్, కొంతమంది ఏం చేస్తారంటే లైక్ ఫాస్ట్గా తగ్గిపోవాలి, ఫాస్ట్గా మనం మంచి మంచి మసిల్స్ వచ్చేసేయాలి, 6 packs వచ్చేసేయాలి అని చెప్పి దే ఆర్ టేకింగ్. బట్ ఆ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే అది తిప్పి కొట్టి పాపం ఉన్న వెయిట్ కన్నా డబుల్ అయిపోతున్నారు. సేమ్ టైం ఇది స్టెరాయిడ్స్ విషయం. అట్ ద సేమ్ టైం ఈ ప్రోటీన్స్ విషయానికి వస్తే దర్ ఈస్ అ హెర్బల్ లైఫ్ అంటారు. అది వాడడం వల్ల ఏమవుతుందని అంటే లైక్ ఇట్స్ టూ మచ్ ఆఫ్ కాస్ట్, టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డ్ చేయలేరు. బట్ ఓకే మనం తగ్గిపోవాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాడి అఫోర్డ్ చేయలేక 1 month వాడి వదిలేస్తే అడ్డదిట్టంగా పెరిగిపోతున్నారు. సో ఈ రెండు అన్నవి వాట్ ఈస్ ఇట్, లైక్ మీరు అన్నట్టు ప్రోటీన్ అంటే స్టెరాయిడ్స్ అనుకుంటున్నారు, ప్రోటీన్ వల్ల ఇష్యూస్ వస్తాయి అని అనుకుంటున్నారు. బట్ చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఏమంటారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్గా స్టెరాయిడ్ అనేది ఎవరు ప్రమోట్ చేయరండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది తీసుకుంటే రిస్క్ ఉంటుంది, అందరికి తెలిసిందే. అండ్ మెయిన్ మీరు అన్నారు కదా లైక్ వెయిట్ పెరిగారు, తర్వాత అది వాడడం ఆపేసిన తర్వాత చాలా హెవీ అయిపోతారు. అది అనేది ఏంటి అంటే అది ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు అప్పటి వరకు కమిట్మెంట్తో ఒక డెడికేటెడ్ మైండ్ సెట్తో చాలా కన్సిస్టెంట్గా వాళ్ళు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతూ డైట్ అంతా జాగ్రత్త కేర్ఫుల్గా ఉంటూ క్యాలరీ డెఫిసిట్లో పెట్టుకుని వాళ్ళ ఇంటేక్ని చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తారు, తగ్గుతారు. ఇక్కడ ఏంటి అంటే యాక్చువల్గా చాలా మందికి గోల్కి లైఫ్ స్టైల్కి డిఫరెన్స్ తెలియదు. ఎగ్జాక్ట్లీ. గోల్ అంటే ఏంటి అంటే వన్స్ మనం అచీవ్ అయ్యాం అనుకోండి, ఆ గోల్కి రీచ్ అయిన తర్వాత మనం రిలాక్స్ అయిపోతాం. విచ్ మీన్స్ లైక్ మీరు ఫర్ సపోజ్ మీరే ఉన్నారు, ఒక 100 kgs ఉన్నారు అనుకోండి, 80 kgs రావాలని టార్గెట్ పెట్టుకున్నారు. జస్ట్ చెప్తున్నా అంతే, అయితే ఓకే ఆయన జస్ట్ చెప్తున్నారు, నేను అంత లేను. ఓకే జస్ట్ చెప్తున్నా. అయితే అంత రావాలి అనుకుంటున్నప్పుడు మీరు చాలా కమిట్మెంట్తో ఒక మైండ్ సెట్తో ఎలాగైనా నేను అచీవ్ అవ్వాలి, ఈ వెయిట్కి వెళ్ళాలి అనుకుని అన్ని కంట్రోల్ చేసుకుంటూ బ్యాలెన్స్డ్గా వెళ్తారు ట్రైనర్ చెప్పింది. అప్పుడు ఆటోమేటిక్గా మీరు అచీవ్ అవుతారు. వన్స్ ఇది అయిపోయింది అనుకోండి, ఫర్ సపోజ్ ఏదో మ్యారేజ్కి మీరు ఏదో డ్రెస్కి ఫిట్ అవ్వాలి అనుకోవడమో, లేదా అందరిలో మంచిగా కనబడాలనుకోవడమో, అమ్మాయిలు అందరూ అనుకునేది అదే. సో దానికోసం అని తగ్గుతారు. తర్వాత ఏమవుతుందంటే అచీవ్ అయిపోయాం కదా, సరే ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుదాం అని చెప్పేసి
ఏం చేస్తారంటే మంచిగా ఫుడ్ తీసుకుంటారు. సో వాళ్ళ క్యాలరీ ట్రాకింగ్ అనేది ఉండదు వాళ్ళకి. ఓకే, ఎంత తీసుకుంటున్నాము, ఎలా తీసుకుంటున్నాము, అది ఆ ట్రాకింగ్ అంతా లేక, ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ లేక, మొత్తం డైట్ అంతా డిస్టర్బ్ అయిపోయి ఏది పడితే తినేసి క్యాలరీ డెఫిసిట్ నుంచి క్యాలరీ సర్ప్లస్లోకి వెళ్ళిపోతారు అనమాట. ఎక్కువ తీసేసుకుంటారు. మన బాడీకి కావాల్సిన ఎంత క్యాలరీస్ కావాలి అనేది ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. వీళ్ళకి ఆ క్యాలిక్యులేషన్ తెలియక ఏం చేస్తారంటే ఎక్కువ ఓవర్ ఈటింగ్ చేస్తుంటారు. కొంతమంది స్ట్రెస్ ఈటింగ్ చేస్తుంటారు. కొంతమంది ఏంటంటే లైక్ 2 types of పర్సన్స్ ఉంటారు. ఒకళ్ళు ఏంటి అంటే వాళ్ళకి ఏదైనా బాధ కానీ హ్యాపీనెస్ కానీ ఉందనుకోండి, ఫుడ్ తినరు, అవును, కంట్రోల్ చేసుకుంటారు బాగా. ఓకే, వాళ్ళు మొత్తం ఆ స్ట్రెస్ని మైండ్లో పెట్టుకుని ఇంకా వాళ్ళకి ఆకలేదు, తినబుద్ధి కాదు, అప్టైట్ మొత్తం తగ్గిపోతుంది. సో ఇంకొక సెకండ్ పర్సన్ ఏంటి అంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నా సాడ్గా ఉన్నా వాళ్ళు మొత్తం ఆ ప్రెషర్ అంతా వాళ్ళు ఫుడ్లో చూపిస్తారు అనమాట. ఆ టెన్షన్స్ అన్ని ఫుల్గా తింటారు. అప్పుడు వెయిట్ పెరగడం అనేది జరుగుతుంటుంది. సో మనం గోల్ వచ్చేంత వరకు ఒకలాగా ఫాలో అవుతాం. వన్స్ ఈ గోల్ అచీవ్ అయిన తర్వాత రిలాక్స్ అయిపోయి మైండ్ సెట్ మొత్తం మారిపోతుంది. అయిపోయింది కదా అన్నట్టు రిలాక్స్ అయిపోయి ఓవర్ ఈటింగ్ చేస్తారు, స్ట్రెస్ ఈటింగ్ చేస్తారు, ఎక్కువ తినేసి మళ్ళీ పెంచుతారు. సో దానివల్ల పెరుగుతారు. కానీ ఈ ప్రొడక్ట్స్ గురించి అని కాదు, వేరే స్టెరాయిడ్ గురించి అనేది కాదు, సబ్స్టెన్సెస్ గురించి కాదు. ఓకే, లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల పెరగడం అనేది. అంటే కొంతమంది బాడీ బిల్డర్స్ స్టెరాయిడ్లో ఉన్నప్పుడు ఎలా అయితే మెయింటైన్ చేశారో ఆన్ సైకిల్ ఆఫ్ సైకిల్ అని ఉంటుంది. ఆఫ్ సైకిల్లో కూడా అలాగే మెయింటైన్ చేస్తుంటారు. లైక్ అంటే హెవీగా అయిపోరు. కొంతమంది హెవీ అవుతారు. ఎందుకు అంటే ఓవర్ ఈటింగ్ చేయడం వల్ల కంట్రోల్ లేక పెరుగుతుంటారు. అలా ఉన్నవాళ్ళు ఉంటారు, ఇలా ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. ఓకే, సో మనం లైఫ్ స్టైల్ని ఎలా చూసుకుంటున్నాం, ఎలా కేర్ తీసుకుంటున్నాం, ఎంత తీసుకుంటున్నాం అన్నది మ్యాటర్ అనమాట. మనం బిఫోర్ ఆఫ్టర్కి. ఓకే, గుడ్ లైఫ్ స్టైల్ కావచ్చు. నవ్ ఇట్ ఈస్ గుడ్ లైఫ్ స్టైల్ అంటే చాలా వరకు ఇన్స్టాగ్రామ్లో మేము చూసే ఫిట్నెస్ ఫ్రీక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు తినే ఐటమ్స్లో రైస్ అనే ఐటమ్ తగ్గించమని అంటారు. బట్ యాజ్ పర్ మన పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మేము 3 పూట్ల అన్నమే తినేవాళ్ళం, బట్ స్టిల్ మేము ఎంత ఫిట్ గా ఉన్నాము. బట్ ఇప్పుడు అన్నాన్ని కొలిచి తింటున్నారు. లైక్ 150 grams ఆఫ్ రైస్, 200 grams ఆఫ్ రైస్ తీసుకోవాలి, దాంతో పాటు వెజిటబుల్స్ తీసుకోవాలి అని చెప్పి. సో యాజ్ అ ఫిట్నెస్ కోచ్ గా అండ్ ఆల్సో సర్టిఫైడ్ న్యూట్రిషన్ గా మీరు చెప్పేది ఏంటి? రైస్ ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి? ఈజ్ అ మెయిన్ రీజన్ రైస్ ఆల్సో అ మెయిన్ రీజన్ టు వెయిట్ పుట్ ఆన్? రైస్ ఒకటే మెయిన్ రీజన్ కాదండి. నేను చెప్పినట్టు మన బాడీకి ఎంత కావాలి అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఆ క్యాల్కులేషన్ ఉంటుంది. సో మన మెయింటెనెన్స్ క్యాలరీస్ అని ఉంటుంది. సో అది తీసుకున్నామంటే వెయిట్ని అలా మెయింటైన్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇన్ కేస్ మనం డెఫిసిట్ చేసుకున్నాం అనుకోండి, 300 to 400 calories డెఫిసిట్ చేసుకుని ఆ ఇంటేక్ తీసుకున్నామంటే ఫ్యాట్ లాస్ అవుతూ ఉండడం, కొంచెం వెయిట్ డ్రాప్ అవుతూ ఉంటుంది. ఫ్యాట్ ఏదైతే ఉందో అది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. అదే మీరు వెయిట్ పెంచాలి, మజిల్ బిల్డ్ చేయాలి, ఇంకా గెయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఒక 300 to 500 calories సర్ప్లస్ చేసుకుంటాం, ఇంక్రీజ్ చేసుకుంటాం ఇంటేక్. సో అప్పుడు పెరుగుతాం అనమాట. సో ఇదేంటంటే మ్యాటర్, మీరు అన్నట్టు మన పేరెంట్స్ ఫుడ్ ఫుల్గా పెడతారు, రైస్ పెడతారు, ఫుల్గా కావాల్సినంత పెడతారు. క్యాలరీ ట్రాకింగ్ ఎంత ఉంటుందో తెలియదు, ఎంత తింటామో తెలియదు. సో ఇంట్లో మదర్ పెట్టారు కదా అని చెప్పి మనం తింటూనే ఉంటాం. ఇంకా కొంతమంది బాగా ఫుడ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ తింటుంటారు, అప్పుడు పెరుగుతారు బాగా. అయితే ఇంకొకటి, ఒకప్పుడు మన ఫోర్ ఫాదర్స్ ఆ టైంలో వాళ్ళంతా డిఫరెంట్ అండి. వాళ్ళ యాక్టివిటీ లెవెల్ అంతా వేరు. ఏది కావాలన్నా వాళ్ళు నడిచి వెళ్ళి తెచ్చుకోవడం, లేదా అంటే లైక్ ఎక్కువ యాక్టివిటీ ఉంటుంది, తిరగడం, నడవడం, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. పనులు ఏది కావాలన్నా వెహికల్స్ మీద కాకుండా నడుచుకుని వెళ్ళడం, ఇలాంటివన్నీ యాక్టివిటీ లెవెల్ ఎక్కువ ఉంటుంది. అన్ని పనులు చేసేవారు. ఇప్పుడు ఏంటి అంటే లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోయిందండి. అన్నీ ఏంటంటే లైక్ ఈజీ గోయింగ్ అనమాట, చాలా ఈజీగా వస్తున్నాయి అన్నీ. ఇప్పుడు మీరు ఏదైనా కావాలి అనుకుంటే మీరు బయటికి వెళ్ళి తీసుకోవాలి, జెప్టో చేసుకుంటారు, జెప్టో చేస్తారు, స్విగ్గీ చేస్తారు, ఇన్స్టామార్ట్లో వెంటనే వస్తుంది. అదే ఇవన్నీ లేవనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, మనం తెచ్చినట్టు నడుచుకుని వెళ్ళడమో, లేదా ఏదో వెహికల్ తీసుకుని వెళ్ళడమో, వెళ్ళి తెచ్చుకోవడం, ఇలాంటివి. అంటే ఎగ్జాంపుల్ చెప్పారండి. సో మన యాక్టివిటీ లెవెల్ అనేది అలా తగ్గిపోయింది స్లోగా. సో వాళ్ళు తీసుకునే క్యాలరీకి లైక్ డెఫిసిట్స్ అంటే 2 types ఉంటాయండి యాక్చువల్లీ. అదేంటి అంటే, ఒకటి మన ఫుడ్లో క్యాలరీ తగ్గించుకుని తినడం ఒకటి, ఇంకొకటి వచ్చి మనం తీసుకునే క్యాలరీ ఎక్కువైనా కానీ
బట్ మనం యాక్టివిటీ లెవెల్ ఎక్కువ పెంచుకుని క్యాలరీ బర్నింగ్ ఎక్కువ పెంచుకుని ఫుడ్ని అదే ఉంచుకుని డెఫిసిట్ చేసుకోవడం అదొక పద్ధతి అనమాట. ఓకే. సో అప్పట్లో మన ఫోర్ ఫాదర్స్ టైంలో లేదా మన పెద్దవాళ్ళ టైంలో ఏమవుతుంది అంటే వాళ్ళ యాక్టివిటీ లెవెల్ ఎక్కువ ఉంటుంది, ఫుడ్ ఎక్కువ ఉంటుంది. బట్ ఏంటంటే వాళ్ళు బర్న్ చేసే క్యాలరీ చాలా ఎక్కువ ఉంటుంది, ఎగ్జాక్ట్లీ ఎక్కువ బర్న్ చేస్తుంటారు. సో దానివల్ల వాళ్ళు అంత మంచి ఫిట్గా మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ వీళ్ళు ఉంటారు చూడండి, కన్స్ట్రక్షన్స్ వాటిలో పనిచేసిన వాళ్ళు, నెక్స్ట్ వచ్చి రాళ్ళు కొట్టేవాళ్ళు, ఇసుక తీస్తుంటారు మా గోదావరిలో అక్కడ చూసినప్పుడు చూస్తుంటారు. వాళ్ళు మంచిగా మస్కులర్ బాడీ వేసుకుని లైక్ యాప్స్ అన్ని బయటికి ఎలివేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు ఏంటంటే లైక్ నేను చెప్పినట్టు ఎక్కువ క్యాలరీ బర్నింగ్ ఉంటుంది అన్నమాట. డే మొత్తం అంతా ఎండలో ఉండి ఫుల్గా హార్డ్ వర్క్ చేస్తారు. వాళ్ళు తీసుకునే ఫుడ్ నార్మల్గానే ఉంటుంది మనం తిన్నట్టే, కానీ వాళ్ళు అంత మస్కులర్ ఉన్నారు అంటే వాళ్ళ యాక్టివిటీ లెవెల్ అండి, వాళ్ళు బర్న్ చేసే క్యాలరీ. సో వాళ్ళు అందుకే అంత స్ట్రాంగ్గా ఏజ్ వచ్చినా కానీ మంచి స్ట్రైటింగ్ నిలబడి నడుస్తుంటారు. ఓకే. యాజ్ పర్ ఈ వెయిట్ లాస్ కావచ్చు ఆర్ ఎల్స్ ఈ బాడీ బిల్డింగ్ ప్రాసెస్లో కావచ్చు, చాలా వరకు ఏంటి అని అంటే ఇప్పుడు మొత్తం మనకి ఇన్స్టాగ్రామ్లో వచ్చేస్తున్నాయి. లైక్ మీరు వెయిట్ తగ్గాలనుకుంటున్నారా, అయితే దీనికి బదులు ఇది తినండి, దీనికి బదులు ఇది చేయండి అని అంటారు. యాజ్ పర్ మై నాలెడ్జ్ ఒక పర్సన్కి డైట్ ఇవ్వాలి అని అన్నా, వాళ్ళని కోచ్కి తీసుకోవాలన్నా, కోచింగ్ ఇవ్వాలి అన్నా బాడీ బిఎంఐని బట్టి డిసైడ్ చేస్తారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కదా, బాడీ బిఎంఐని బట్టే కదా. బట్ ఇప్పుడు చాలా వరకు ఏంటనంటే కొంచెం మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మాట్లాడండి. ఇప్పుడు చాలా ప్లాన్స్ వచ్చేసాయి, చాలా ఆర్గనైజేషన్స్ వచ్చేసాయి. లైక్ మీరు ఇంత కట్టండి, మీరు ఇంత అమౌంట్ కట్టండి, మీ వెయిట్ లాస్ అవుతారు, మీరు ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు, మీ ఫుడ్డే తగ్గించేసి చేసుకుంటే మీరు వెయిట్ లాస్ అయిపోతారని చెప్పేసి వాళ్ళ తాహతకు మించిన డబ్బుని కట్టించుకుంటున్నారు. బట్ దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్. సో కాల్డ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు, వెళ్తున్నారు, కడుతున్నారు. అండ్ మన సెలబ్రిటీస్ లో కూడా కొంతమంది పాపం ఆ ప్రాసెస్ లో అంటున్నారు, చాలా మంది నాట్ రాంగ్, చాలా మంది ఆ ప్రాసెస్ కూడా ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు. ఈ వెయిట్ లాస్ ప్రాసెస్ అన్నది ఫిజికల్ గా జిమ్ కి వెళ్ళి కష్టపడి చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుందా, ఆర్ ఎల్స్ ఇలాంటి ఆర్గనైజేషన్స్ వల్ల ఎంతవరకు హెల్త్ అన్నది ఎఫెక్ట్ అవుతుంది, ఎంతవరకు వాళ్ళకి ఇదవుతుంది? అంటే ఎవరి కాళ్ళు బ్రాండ్స్ ఇలా లాంచ్ చేసుకుని మేము చెప్పింది ఫాలో అయితే వెయిట్ లాస్ అవుతారు 100% గ్యారంటీ అని చెప్పేసి ఎవరి కాళ్ళు ప్రామిసెస్ చేస్తుంటారు. అయితే మ్యాటర్ ఏంటంటే చాలా మందికి అవేర్నెస్ లేదు. అంటే లైక్ తగ్గాలి అంటే యాక్చువల్లీ మీరు మంచి పాయింట్ చేశారు. తగ్గాలి అంటే జనరల్గా అందరూ ఈ హెర్బల్ లైఫ్ అన్న ప్రొడక్ట్స్, నెక్స్ట్ ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, అవి తీసుకుంటే మా వాళ్ళు ఎంత చేంజ్ అయ్యారు, మీరు కూడా వాడండి అని చెప్పేసి ప్రమోట్ చేస్తారు. తగ్గుతారు, ఆబ్వియస్లీ తగ్గుతారు. ఎందుకు అంటే ఇప్పుడు మనం పొద్దున్న లేస్తే మనం సౌత్ ఇండియన్ ఫుడ్ ఏం తింటాం మనం? నేను చెప్తాను సార్, అన్నం లేదు బ్రేక్ఫాస్ట్ సారీ ఇడ్లీ తింటాం, ఇడ్లీ, దోశ, పూరి, పొంగల్, ఊతప్పం అన్ని తింటారు. మంచిగా పొద్దున్నే భోజనానికి కావాల్సిన దానికన్నా ఎక్కువ తింటాం, ఫుల్గా తింటాం ఈ బోండాలు ఇవన్నీ. సో ఏమవుతుంది అంటే ఇవన్నీ తీసుకున్నప్పుడు ఇతను ఎవరైతే ఒక 2% ఉన్నారండి, ఒకళ్ళేమో సౌత్ ఇండియన్ ఫుడ్ మార్నింగ్ బజ్జీలు, బోండాలు, ఈ పూరీలు ఇవన్నీ తినే ఒక బ్యాచ్ ఉంటాడు ఒక పర్సన్. ఇంకో పర్సన్ ఏం చేస్తారంటే లైక్ ఇలాంటి ప్రొడక్ట్స్ వాడడానికి స్టార్ట్ చేస్తారు, ఒక హెర్బల్ లైఫ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అయితే వీళ్ళు ఏం చేస్తారు అంటే హెర్బల్ లైఫ్ అన్న వాళ్ళు ప్రోటీన్ సోర్స్ కింద, మెయిన్ సోర్స్ కింద ఒక డ్రింక్ లాగా, షేక్ లాగా ఒకటి ఇస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారు, ఈ టైప్ ఆఫ్ పీపుల్ బోండాలు, బజ్జీలు ఇవన్నీ మంచి ఎక్కువ క్యాలరీస్ 700-800 క్యాలరీస్ ఉన్న ఫుడ్లు మంచిగా తీసుకుంటారు. వీళ్ళు ఏంటంటే ఓన్లీ షేక్ మాత్రమే. వీళ్ళు ఏం చెప్తారు, మీరు ఖచ్చితంగా ఈ షేక్ మాత్రమే తీసుకోవాలి, ఇంకేమీ తినకూడదు అని చెప్పి ఒక పక్కా ప్లానింగ్తో ఉంటుంది. అంటే నేను జస్ట్ ఈ ఒక్క ప్రోడక్ట్ గురించి చెప్పట్లే, అలాంటివి చాలా ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్గా ఆ పర్సన్ డబ్బులు అక్కడ పెడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు, దాన్ని ఫాలో అవుతాడు. ఏదైతే షేక్ ఉందో దాన్ని ఫాలో అవుతాడు. ఆటోమేటిక్గా మీ క్యాలరీస్ అనేది కట్ డౌన్ అయిపోతాయి మీరు తీసుకునే క్యాలరీలో. ఇది ఆప్షన్ లేదనుకోండి, ఎక్కడికి వెళ్తారు మనిషి? బోండాల్లోకి, బజ్జీల్లోకి, పూరీల్లోకి, వాటిలోకి వెళ్తాడు. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఇతను ఫాలో అవుతున్నాడు కాబట్టి, డెఫిసిట్లో ఉన్నాడు కాబట్టి, క్యాలరీ ఇంటేక్ లో క్యాలరీ ఇంటేక్ తీసుకుంటున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది, వెయిట్ ఆటోమేటిక్గా డ్రాప్ అవుతుంది వెయింగ్ స్కేల్లో. సో ఇక్కడ ఏంటంటే ఇతను తింటూనే ఉంటాడు, పెరుగుతూనే ఉంటాడు, వాళ్ళని చూసి బాధపడుతుంటాడు. తర్వాత ఎవరో ఒకళ్ళు ఇలాంటి పర్సన్ వచ్చి మోటివేట్ చేస్తాడు, ఇలా వాడు తీసుకెళ్ళమని చెప్పేసి ఆ పర్సన్ని తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేస్తారు, వాళ్ళు కూడా చేంజ్ అవుతారు.
ఓకే. ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే అండి, ఏ ఒక స్పెసిఫిక్ బ్రాండ్ కానీ ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ ఫర్ సపోజ్ స్టిమ్యులేట్ ఫ్యాట్ బర్నర్స్ ఉంటాయి కొన్ని, ఇవన్నీ కూడా ఏది కూడా మీ ఫ్యాట్ అనేది రిడ్యూస్ చేయడానికి 100% ఏది హెల్ప్ అవ్వదు. మీకు మెయిన్ ఏంటి అంటే మీరు తెలియాల్సింది ఏంటి అంటే మీరు ఇంటేక్ మీరు తగ్గించినంత వరకు మీరు ఎంత వాడినా, ఎన్ని స్టెరాయిడ్లు వాడినా, ఎన్ని ప్రోటీన్ షేకులు తాగినా, ఇలాంటి హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ ఎన్ని వాడినా, ఏది వాడినా సరే మీరు తీసుకుని ఇంటేక్ని తగ్గించుకోకపోతే రిజల్ట్స్ అనేది ఎక్కడ కనబడదండి. ఓకే, టెల్ మీ వన్ థింగ్, త్రూ ద మిషన్స్ ఈ ఫ్యాట్ లాస్, ఇంచ్ లాస్, వెయిట్ లాస్ ఈస్ పాసిబుల్? ఆబ్వియస్లీ అవుతాయండి. యాక్టివిటీ ఏది చేసినా సరే మీకు వెయింగ్ స్కిల్లో చేంజ్ కనబడుతుంది, ఫ్యాట్ లాస్ అవుతుంది. నేను అదే చెప్తున్నా, లైక్ మీరు ఎప్పుడైతే క్యాలరీ డెఫిసిట్ ఇంటేక్ పెట్టుకున్నారో, మీకు కావాల్సిన దానికన్నా తక్కువ తిని ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా ఉంటున్నారో మీల్ అంతా ప్రాపర్గా, ఆటోమేటిక్గా మీరు నడిచినా సరే, మీరు నడవకపోయినా సరే, అంటే లైక్ ఒక BMR అని ఉంటుంది, బేసిక్ మెటబాలిక్ రేట్ అని. మనం ఏం చేసినా చేయకపోయినా మనకు కావాల్సిన, మనం ఆ డేకి అలా నిలబడి బతకాలి అంటే ఇన్ని క్యాలరీస్ కావాలని ఉంటుంది. సో పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది, హైట్ వెయిట్ బట్టి, ఏజ్ బట్టి ఉంటుంది అది. ఓకే. సో మనం ఏం తీసుకోకపోయినా లైక్ ఈ క్యాలరీ ఇంత అనేది ఒక మ్యాండేటరీ అనమాట బాడీకి. ఓకే. సో అది తెలియకుండా మనం ఓవర్ ఈటింగ్ చేస్తాం అనుకోండి, పెరుగుతాం ఆబ్వియస్లీ. ఓకే, నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు చాలా వరకు కొంతమంది చెప్పేది ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి తీసుకోండి, ఐ వాంట్ టు వెయిట్ లాస్. సో నేను జిమ్కి వెళ్ళడానికి ట్రై చేశాను, ఎక్సర్సైజులు చేశాను. ఎలా ఉంటుంది అంటే, 15 days బాగుంటుంది. మరి అది అటుపక్క వాళ్ళ ప్రభావమా ఇటుపక్క ప్రభావమా తెలియదు, కానీ ఫుల్ బాడీ పెయిన్స్ రావడం, స్వెల్లింగ్ వచ్చేయడం, లైక్ మనం ఏదైనా పార్ట్ చేస్తే స్వెల్లింగ్ వచ్చేయడం, దానివల్ల ఏంటంటే ఒక 3 days తర్వాత అది ఎలాగో ఆటోమేటిక్గా పోతుంది, మళ్ళీ వెళ్ళడానికి భయం వేస్తుంది. సరే ఈజీ ప్రాసెస్లో తగ్గుదాంలే, ఎక్కడైనా జాయిన్ అయిపోవడం త్రూ మెషిన్స్ త్రూ, మసాజ్ త్రూ, మనం జాయిన్ అయితే మన పని మనం వెళ్ళి కూర్చోవడం, మనం వెళ్ళి పడుకోవడం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా, మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదని అనుకుంటారు చాలా మంది. సో ఎంతవరకు అది కరెక్ట్? అండ్ చాలా మంది పాపం చేద్దాము అని చెప్పి కాన్సన్ట్రేషన్ చేస్తారు, బట్ ది కాంట్ డూ ఇట్. అలాంటి వాళ్ళని మోటివేట్ చేయాలి అని అంటే మీరేం చెప్తారు? వీళ్ళు స్పెసిఫిక్గా అంటే లైక్ ఈ మైండ్ సెట్స్ ఉంటారు చూడండి, లైక్ కష్టపడకుండా తగ్గాలి అనుకున్న వాళ్ళు, వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, మిగిలిన వాళ్ళకి ఎవరికి రావు. అంటే నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ కూడా చాలా మంది వరకు చాలా లేజీగా, అంటే లైక్ ఎవరో చెప్పారు అని చెప్పేసి తీసుకొచ్చినంత వరకు, గెటిన్ అయ్యేంత వరకు జిమ్లోకి ఒకలా ఉంటుంది. వన్స్ అక్కడికి వచ్చిన తర్వాత నేను చేసే మోటివేషన్ కానీ, లైక్ నేను ఇచ్చే కౌన్సిలింగ్ బట్టి కానీ, వాళ్ళ మైండ్ సెట్స్ ఎప్పుడు చేంజ్ అవుతాయి అంటే, వన్స్ వాళ్ళు వెయింగ్ స్కిల్లో ఫస్ట్ డే ఎంతైతే ఉన్నారో, ఒక 10 days 20 days తర్వాత చేంజ్ కనబడుతుంది చూసారా, అప్పుడు ఆటోమేటిక్గా ఆ డ్రాప్ ఎప్పుడైతే అవుతామో ఆటోమేటిక్ మన మైండ్ కూడా మారిపోతుంది. రిజల్ట్స్ తెలుస్తున్నప్పుడు ఇంకా వాళ్ళకి లైక్ ఇంకా మోటివేట్ అవుతారు, ఇంకా వర్కౌట్ చేయాలి, ఇంకా మంచిగా బర్న్ చేయాలి క్యాలరీస్, మంచి ఫుడ్ తీసుకోవాలి, ట్రైనర్ చెప్పినట్టు అని చెప్పేసి ఫాలో అవుతుంటారు. సో అప్పుడు మీకు చేంజ్ అనేది కనబడుతుంది ఆటోమేటిక్గా. ఓకే. ఈజీ ప్రాసెస్ లో వెయిట్ మెషిన్స్, మసాజ్ త్రూ వెయిట్ లాస్ అవడం అన్నది, ఇస్ ఇట్ గుడ్ ఫర్ అ పర్సన్ ఆర్ బ్యాడ్ ఫర్ అ పర్సన్? అదేనండి, అంటే లైక్ గుడ్ బ్యాడ్ అంటే నేను చెప్పేది ఏంటంటే, ఒక వే ఉంటుంది, లైక్ అంటే మనకు కావాల్సిన దానికన్నా తక్కువ తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా తగ్గుతాం. సో మీరు మెషిన్స్ ఏది వాడినా ఏది వాడకపోయినా ఆటోమేటిక్గా తగ్గేది అనేది ఖచ్చితంగా జరిగేది, అది ప్రాసెస్. అది ఓకే, 100% ఇంటేక్ మీద డిపెండ్ ఉంటుంది, అంతే, ఇంటేక్ మీద ఉంటుందండి అంతే. ఓకే. అండ్ వాట్ ఈస్ వెయిట్ లాస్ అండ్ వాట్ ఈస్ ఫ్యాట్ లాస్? అంటే లైక్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చాలా మందికి తెలియదు. సో మీరు చెప్పండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్? వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ అనేది 2 different టైప్స్ అండి. అంటే లైక్ అందరూ ఏమనుకుంటారని మీరు చెప్పినట్టు ఒకటే అనుకుంటారు, కానీ మ్యాటర్ ఏంటంటే, చాలామంది క్లయింట్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నేను ఒక 10 kgs డ్రాప్ అయితే నేను ఈ డ్రెస్కి ఫిట్ అవుతాను, సో మా కజిన్ వెడ్డింగ్ ఉంది దానికి నేను ఫిట్ అవ్వాలి మంచిగా అని చెప్పేసి అనుకుంటారు. సో వాళ్ళు ఏంటంటే వెయింగ్ స్కేల్ మీద చూసుకుంటారు, నాకు తగ్గితే చాలు అనుకుంటారు. నేనేమంటానంటే, బేసిక్లీ మీరు వెయింగ్ స్కేల్ గురించి చూడకండి, మీరు ఎంత డ్రాప్ అవుతున్నారని చూడకండి, రీకంపోజిషన్ అంటారు. అంటే రీకంపోజిషన్ అంటే బేసిక్లీ మజిల్ మాస్ పెంచుకుంటూ ఫ్యాట్ అనేది రిడ్యూస్ చేసుకోవడం అనమాట బాడీలో. సో ఆ ప్రాసెస్ గురించి చూడండి, మీరు వెయింగ్ స్కేల్ గురించి మర్చిపోండి కంప్లీట్గా. మీరు ఇంతకుముందు వేసుకునే ఫిట్టింగ్ కన్నా కొంచెం తగ్గుతున్నాయంటే వెరీ గుడ్, మంచి ప్రాసెస్లో ఉంది మీది బాడీ, రీకంపోజిషన్ అవుతుంది, మజిల్ బిల్డ్ అవుతుంది,
బట్ వెయింగ్ స్కేల్ పెద్ద చేంజ్ కనబడకపోయినా కానీ బట్ ఇంచ్ లాస్ అయితే చాలా బాగా కనబడుతుంటుంది, ఎందుకంటే ఫ్యాట్ లాస్ అవుతున్నారు, అట్ ద సేమ్ టైం మజిల్ బిల్డ్ చేసుకుంటున్నారు కాబట్టి. ఓకే. సో డిఫరెన్సెస్ ఏంటి అంటే వెయింగ్ స్కేల్లో కనిపించేది వెయిట్ లాస్. సో చాలా మందికి తెలియక నాకు ఇది కావాలనుకుంటారు, వెయిట్ లాసే కావాలి అనుకుంటారు. యాక్చువల్గా అందరికి కావాల్సింది ఏంటంటే ఫ్యాట్ లాస్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింట్. మనకు కావాల్సింది ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్ కాదనమాట. అంతే, వెయింగ్ స్కేల్లో కనిపించేది ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయకూడదు. ఫస్ట్ మన ప్రయారిటీ అంటే మజిల్ మాస్ పెంచుకోవాలి, ఫ్యాట్ లాస్ అనేది చేసుకోవాలి. ఎక్సెసివ్ ఫ్యాట్ మొత్తం రెడ్యూస్ చేసుకోవడం ట్రై చేయాలి. చాలా మంది ఉంటారు చూడడానికి పక్కగా ఉంటారు, వాళ్ళు తినే తిండి సార్ మామూలుగా కాదు, పంచభక్ష పరమాణాలు తింటారు. పాపం మాలాంటి వాళ్ళు నీళ్లు తాగినా వెయిట్ పుట్టోన్ అవుతూ ఉంటాం. ఏంటి, వాట్ ఈస్ ద సీక్రెట్ అనుకోవచ్చు? అంటే లైక్ లైఫ్ స్టైల్ ప్లస్ జెనెటిక్స్ కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తాయండి. అంటే కొంతమంది అప్టైట్ వేరుంటుంది. నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు చాలా లీన్ ఉంటారు, వాళ్ళు ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ కూర్చొని తింటారు వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట వాళ్ళకి, ఆ ఫుడ్ ఆ అప్టైట్ అలా ఉండిపోతుంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎక్కువగా తినడం, వాళ్ళ ఫుడ్ అంటే బాగా ఇష్టం ఉండడం, సో బిర్యానీస్ ఇవన్నీ. సో అలా చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మెటబాలిజం బాగుంది, అట్ ద సేమ్ టైం వాళ్ళ జెనెటిక్స్ కూడా మంచిగా, వాళ్ళ జెనెటిక్స్ అంతా లీన్గా ఉన్నారు, అంతా బాగుంది అనుకోండి, వాళ్ళు కొంతకాలం వరకు పెరగకుండా ఉంటారు వెయిట్ అనేది. ఓకే, యాజ్ పర్ హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుంది అంటే ఇద్దరు మెన్ అండ్ విమెన్ ఇఫ్ దే బోత్ స్టార్ట్ అట్ అ రైట్ టైం, ఒకటే టైంలో ఒకవేళ వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తే కంపేరింగ్ టు చూసుకుంటే మెన్స్ చాలా ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. విమెన్స్ అన్నది కొంచెం కష్టం ఉంటుంది. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 kgs లాస్ అవుదాం అనుకుంటున్నారు అనుకోండి ఒక 3 months లో, మెన్స్ ఆల్మోస్ట్ రీచ్ అవుతారు. పాపం అమ్మాయిలు ఏంటి అని అంటే నాకు మరి నేను ఇది నోటీస్ పాస్ చేయట్లేదు బట్ చెప్తున్నాను, ఒక 2 kgs 3 kgs ఇట్లా తగ్గుతారు. ఎందుకు, ఈజ్ ఇట్ ట్రూ? అంటే లైక్ మెన్స్ కి ఉమెన్స్ కి ఈ తగ్గే ప్రాసెస్ అన్నది డిఫరెంట్గా ఉంటుంది అని? తగ్గే ప్రాసెస్ డిఫరెంట్ ఏమి ఉండదండి, వాళ్ళు పెట్టే హార్డ్ వర్క్ వాళ్ళ డెడికేషన్ బట్టే ఉంటుంది. కానీ ఏదేమైనా మెన్ ఉమెన్ తగ్గుతున్నారు, వీళ్ళు ఎక్కువ తగ్గుతున్నారు అనేది ఏమి ఉండదండి. ఎవరైతే ఇండివిజువల్స్ అంతా ఎవరైతే మంచిగా ఫాలో అవుతుంటారో డైట్ని అంత కన్సిస్టెంట్గా ఉంటారో, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా తగ్గుతారు ఖచ్చితంగా. అదే, దర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్, అలా ఏమి ఉండదా? ఓకే, అండ్ ఏమి ఉండదు, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఏమో కానీ బట్ అంత అదే. అంటే లైక్ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి మెన్స్ అండ్ ఉమెన్స్లో? చాలా మందికి ఉమెన్ ఏంటంటే లైక్ వీళ్ళకి ఈ షుగర్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే నేను అబ్జర్వ్ చేసిన నా క్లయింట్స్లో మెన్ కన్నా ఉమెన్కి ఎక్కువ షుగర్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే షుగర్స్ ఎక్కువ తీసేసుకుంటూ ఉంటారు, ఐస్ క్రీమ్స్ తినడం, డిజర్ట్స్ తినడం, ఏదో ఒకటి చేస్తుంటారు. సో మెన్ ఏంటంటే చాలా మంది మైండ్ సెట్స్ ఎలా ఉంటాయంటే, నా దగ్గరకు వచ్చేవాళ్ళు చాలా మంది 6 pack చేయడం కోసం వస్తుంటారు. సో వాళ్ళు ఏంటంటే చాలా స్టబ్బోన్గా లైక్ నేను ఖచ్చితంగా అచీవ్ అవ్వాలి అనుకున్నప్పుడు నా దగ్గరకు వస్తుంటారు అన్నమాట. వాళ్ళు 6 pack చేయాలనుకునే వాళ్ళు చాలా కమిటెడ్ ఉంటారు. ఓకే, సో ఆటోమేటిక్గా వాళ్ళు మంచి డైట్, బ్యాలెన్స్ డైట్ చేస్తున్నారు, యాక్టివిటీ లెవెల్ బాగుంది, వర్కౌట్ బాగా చేస్తున్నారు, రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేస్తున్నారు, రిజల్ట్స్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కొంతమంది లేడీస్ ఏంటంటే మీరు నేను అన్నట్టు వాళ్ళు ఎక్కువ తిన్నప్పుడు మనకు చెప్పుకున్న ట్రైనర్స్ కొంతమంది ఏం చేస్తారంటే హైడ్ చేస్తుంటారు అనమాట. ఏం తిన్నారని చూపించరు. నేను ఏం చేస్తానంటే డైలీ ఫాలోఅప్ చేస్తుంటా, ఏం తిన్నారు ఏంటి అని చెప్పేసి ట్రాకింగ్ చేయడానికి అనమాట. సో కొంతమంది ఏదైతే తింటున్నారో అవి పెడతారు, కానీ అది కాకుండా ఎక్స్ట్రా తింటారు చూడండి, అవి మాత్రం పోస్ట్ చేయరు అనమాట నాకు. సో మనకు తెలియదు కదా అప్పుడు మరి ఎంత తింటున్నారు ఏం తింటున్నారు అనేది. రిజల్ట్స్ వస్తే కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. సో అలా. ఓకే, హైట్ వైజ్ వెయిట్ ఉండాలి అని చాలా మంది అంటారు. లైక్ నేను కొంతమంది డాక్టర్స్ దగ్గర తెలుసుకుంది ఏంటంటే మన హైట్ ఎంత ఉంటుందో దానికి ఒక 2% ఎక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి 5 ఉన్నారంటే 54 ఉండాలి అని అంటారు. ఇస్ ఇట్ ట్రూ? అంటే లైక్ అలానే ఉండాలా? అంటే లైక్ ఫర్ సపోజ్ 5 feet ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక 56 to 55 ఆ రేంజ్లో, 46 to 55 రేంజ్లో ఉండొచ్చు. ఓకే, ఇన్ కేసు వాళ్ళు 6 ఉన్నారనుకోండి లైక్ 65 నుంచి 70 డిపెండ్స్ అలా ఉంటారు అనమాట. కొంతమందికి ఏంటంటే స్కెలిటల్ మజిల్ మాస్ ఎక్కువ ఉంటుంది, బోన్ డెన్సిటీ బాగుంటుంది, సో ఫ్యాట్ కూడా ఉంటుంది. సో వెయిట్ అనేది కొంతమందికి ఎక్కువ కనబడుతుంది, లేదంటే ఫ్యాట్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి కొంచెం ఫ్యాట్ తక్కువ ఉంటుంది. మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ మజిల్ మాస్ ఎంత ఉంది, వాళ్ళకి కావాల్సినంత ఐడియల్గా ఉందా లేదా, ఫ్యాట్ తక్కువ ఉందా లేదా అన్నది
అది చూసుకోవాలి అంతే. ఓకే. అండ్ ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు ప్రోటీన్ గురించి మాట్లాడుకున్నాము. అంటే లైక్ కొంతవరకు మాట్లాడింది ఓకే, కానీ బట్ పర్సనలీ హ్యావ్ అ డౌట్. ఈ ప్రోటీన్ అన్నది పర్సన్ యూస్ చేయొచ్చా చేయకూడదా అది చెప్పండి. ఒకవేళ చేయొచ్చు చేయకూడదు అని మీరు నాకు చెప్తే దాన్ని బట్టి ఐ హ్యావ్ అ క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్. మీరు అలా ప్రోటీన్ యూస్ చేయొచ్చా లేదని క్వశ్చన్ అడిగారు కదా, నేను మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడుగుతా. క్వశ్చన్కే క్వశ్చనా? ఓకే. సో ఆల్కహాల్ డ్రింక్ చేయొచ్చు అంటారా? టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలి అంటే నో, బట్ నా నో. ఆల్కహాల్ అయినా అప్పుడప్పుడు పర్మిషన్ ఇవ్వచ్చేమో కానీ బట్ స్మోక్ ఇస్ వెరీ వెరీ ఇంజూరియస్. ఇప్పుడు ఇంత బయట జ్యూస్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఫుల్గా ఇంత గ్లాస్లో మంచిగా షుగర్ వేస్తారు ఫుల్గా, అది తాగొచ్చు అంటారా? నౌడేస్ షుగర్ ఈజ్ నాట్ కరెక్ట్ కాబట్టి తగ్గకూడదు. సో ఇవన్నీ అడుగుతారు కానీ అందరూ చేస్తారు. కానీ వే ప్రోటీన్కి వచ్చేసరికి మాత్రం నా మైండ్ సెట్ అందరిది ఎలా ఉంటుంది అంటే, వే ప్రోటీన్ అంటే ఒక స్టెరాయిడ్, లేదు అంటే అది వాడితే ఏదో జరుగుతుంది, ఇవన్నీ ఫీల్ అయిపోయి ఎక్కడి నుంచో వచ్చింది ఆర్టిఫిషియల్ ఏదో సమ్ అని చెప్పేసి అంటారు. కానీ యాక్చువల్లీ ఏంటంటే వే ప్రోటీన్ అనేది ఒక మిల్క్ ప్రొడక్ట్ అండి, అది మిల్క్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసింది, అది ఓకే సపరేషన్ చేసే ప్రాసెసే వే ప్రోటీన్ అనమాట. ఓకే. సో అందరూ ఏమనుకుంటారంటే అది వాడితే ఏదో జరిగిపోతుంది, అది వాడితే లైక్ సెక్షువల్ హెల్త్ పోతుంది, లేదు అంటే వాడికి ఇంకా లైక్ కాంప్లికేషన్స్ వస్తాయి, హెయిర్ లాస్ వస్తాయని. కొంతమంది చాలా తక్కువ ఫ్యాక్టర్స్లో హెయిర్ లాస్లు, కొంచెం లైక్ హెల్త్ ఇష్యూ, స్కిన్ ఇష్యూస్ ఇవన్నీ జరుగుతుంటాయి, అది చాలా తక్కువ మందికి. బట్ దానికి కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే. ఓన్లీ ప్రోటీన్ వల్లే వస్తుంది అనేది ఏమీ లేదు. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ప్రోటీన్ ఎవరైనా వాడుతా అన్నారు అంటే మీరు మంచిగా ఎంకరేజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో వే ప్రోటీన్ తీసుకోవడం మంచిది, ప్రాబ్లం ఏం లేదు, తీసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఏంటి అంటే చాలామంది వే ప్రోటీన్ తీసుకోవడం కన్నా ఎగ్స్ తీసుకోవచ్చు కదా, చికెన్ తీసుకోవచ్చు కదా, సో ఇవన్నీ చెప్తారు. అంటే లైక్ ఎగ్స్ తీసుకున్న ప్రోటీన్ ఉంటుంది, దానిలో ఏంటంటే ఎసెన్షియల్ అమైనో యాసిడ్ అని ఒకటి ఉంటుంది, లైక్ లూసిన్ ఉంటుంది. లూసిన్ ఎగ్లో కొంచెం తక్కువ ఉంటుంది, బట్ వే ప్రోటీన్లో ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే. సో ఎప్పుడు వే ప్రోటీన్ లేదా డైట్ అన్నది చూసుకోకూడదు, ఎప్పుడు కూడా కంబైన్ చూసుకోవాలి. ఓకే. సో వే ప్రోటీన్ ఉండాలి, అట్ ద సేమ్ టైం మన ఫుడ్ కూడా ఉండాలి, రెండు బ్యాలెన్స్డ్. వే ప్రోటీన్ అనేది ఒక సప్లిమెంట్ అనమాట అది. ఓకే. వే ప్రోటీన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఎక్కడో చూసాను, నాట్ ష్యూర్ దట్ ఇది ట్రూ కాదో నాకు తెలీదు. ఈ ప్రోటీన్స్ అన్నవి కొన్ని ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, అంటే ఐమ్ నాట్ రీల్లో ఎక్కడ ర్యాండమ్ గా నేను చూసాను. సో ఇన్సెక్ట్స్ ని వాడతారు ప్రోటీన్ లో, దోస్ హూ ఆర్ యూజింగ్ వే ప్రోటీన్స్ ప్రోటీన్స్ అని అంటారు ఫర్ ఫిట్నెస్ ఫ్రీక్ అని విన్నాను. అసలు యాక్చువల్లీ ఈ ప్రోటీన్స్ లో కూడా చాలా వరకు ఈ బీఫ్ యూజ్ చేస్తారు. బీఫ్ ప్రోటీన్స్ ఉంటాయి, ప్లాంట్ ప్రోటీన్స్ ఉంటాయి, బీఫ్ ప్రోటీన్స్ ఉంటాయి, ఎగ్ ప్రోటీన్స్ ఉంటాయి, అండ్ వే ప్రోటీన్ ఉంటుంది. చాలా ప్రోటీన్స్ ఉంటాయి మార్కెట్లో. ప్రోటీన్ ఇవన్నీ ఏంటి, ఎలా తయారు చేస్తారు ఏంటి, లైక్ దే ఆర్ యూజింగ్ వాట్? బికాజ్ బీఫ్ ప్రోటీన్ అనేది మనకి అంత అవైలబిలిటీ ఉండదండి యాక్చువల్లీ. అది లైక్ మనకి వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువ ఈ రెడ్ మీట్ కల్చర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు బీఫ్ ప్రోటీన్ అనేది ఒక కార్నివోర్ అని ఒక బ్రాండ్ని స్టార్ట్ చేశారు. దానికి బ్రాండ్ అంబాసిడర్ కింద కాయగిరిని ఒక బాడీ బిల్డర్ ఒక ఆయన ఉంటారు, సో ఆయన ప్రమోట్ చేసేవారు. సో చాలా తక్కువ, మన ఇండియాలో కూడా అంతగా దొరుకుతుంది కానీ బట్ అందరూ ఎవరు సజెస్ట్ చేయరు. అండ్ బీఫ్ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తీసుకుంటారు, వాళ్ళకి ఓకే. కానీ నేనైతే అవి తీసుకోమని సజెస్ట్ చేయను. వే ప్రోటీన్ ఇస్ ద బెస్ట్. ఓకే. బట్ మనకి ఇంటేక్ అన్నది మన సరౌండింగ్స్ లో చాలా ఉంటాయి కదండి. ఇప్పుడు ఇందాక మీరు నాకు మెన్షన్ చేసినట్టు ఎగ్ లో ప్రోటీన్ ఉంటుంది. అండ్ చాలా రీల్స్ చాలా మంది చెప్పడం ఏంటంటే ప్రోటీన్స్, వే ప్రోటీన్స్ కావచ్చు, ఈ ప్రోటీన్ అన్న కాన్సెప్ట్ లోనే కాకుండా మనం హెల్దీగా కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు అని చెప్పి, ఈజ్ ఇట్ అంటే లైక్ వర్కబుల్, అలా తీసుకోవచ్చా? నాకు తెలిసి మా ఫ్యామిలీలో మా అన్నయ్యలు ఏం చెప్పడం అంటే కోల్డ్ ప్లస్ హాట్ రెండింటిని కలిపి తీసుకోకూడదు కదా. అది మనం ఫ్రెష్గా చేసుకొని తాగితే ఏమో ఇంపాక్ట్ ఉండొచ్చేమో, మరి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తాగితే ఎంతవరకు యూస్ఫుల్ అవుతుంది? అంటే మీరు ఫస్ట్ పాయింట్ కూడా అడిగారు కదా, అంటే లైక్ ఇలా తీసుకోవడం వల్ల ఫ్యాట్ లాస్ అవుతుందా లేదా అని చెప్పేసి. ఇట్స్ అ ఫ్యాట్ కట్టర్ అంటారు. ఫ్యాట్ కట్టర్ అంటారు. నేను ఇందాక ఆల్రెడీ చెప్పా, ఈ పాయింట్ చాలా లైక్ హైలైట్ చేసి చెప్పాను కదా. సో మీరు ఏం తీసుకున్నా సరే ఇది ఒక ఇప్పుడు ఏదైతే జ్యూస్ ఏదైతే డ్రింక్ అని చెప్తున్నారో మీరు, మార్నింగ్ షేక్, అది తీసుకోవడం వల్ల మీరు ఫ్యాట్ లాస్ అయితే ఎవరు, వెయిట్ లాస్ కానీ ఫ్యాట్ లాస్ కానీ అయితే ఎవరు.
మీరు ఫ్యాట్ లాస్ అది ఎప్పుడు అవుతారు అంటే మీ క్యాలరీ ఇంటేక్ని డెఫిసిట్లో పెట్టుకున్నప్పుడే అవుతారు. అంతేగాని మీరు ఇప్పుడు ఇది షేక్ తీసుకోవడం వల్ల ఓన్లీ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ షేక్ యూ వాంట్ లూజ్ ఎనీథింగ్. మీరు స్టార్టింగ్ నుంచి మాట్లాడినప్పటి దగ్గర నుంచి ఈ షుగర్ అన్నది మీ దృష్టిలో ఒక పెద్ద విలన్ లా ఉంది. ఆబ్వియస్లీ కాకపోతే అంటే లిమిట్ క్రాస్ అయితే అది. ఈ షుగర్ ప్లేస్ లో చాలా మంది హనీని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు, బెల్లాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. చాలా వరకు చెప్పడం ఏంటంటే బెల్లం షుగర్ రెండు ఒకటే అని. సరే ఈ రెండింటిని పక్కన పెట్టి హనీని వాడండి అని అంటారు. బట్ హనీ టూ మచ్ ఆఫ్ హనీ ఇంటేక్ కూడా క్యాలరీస్, దానిలో కూడా ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. ఇన్సులిన్ అనేది స్పైక్ అవుతుంది. ఓకే, హనీలో కూడా జగరి ఉంటుంది కదా, బెల్లం ఉంటుంది కదా. సో ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే షుగర్ కాదు దీంతో బెల్లంతో చేసింది మంచిది, సో మంచిది తీసుకోవచ్చు అని చెప్పేసి అంటుంటారు. దానిలోనూ హై గ్లైసెమిక్ ఫుడ్ అది. షుగర్ హై గ్లైసెమిక్ ఫుడ్, ద సేమ్ టైం మీరు అన్నట్టు హనీ కూడా హై గ్లైసెమిక్ ఫుడ్. ఓకే, పర్ డే అ పర్సన్. షణ్ముఖ్, ఒకప్పుడు ఈయన నవీన్ చంద్ర గారికి కూడా చేశారు ఒకప్పుడు సిఎఫ్ఎస్ అన్న జిమ్లో. ఓకే, నెక్స్ట్ వచ్చి ఆయన పేరు మర్చిపోయినట్టే, పర్లేదు గుర్తించుకోండి, నో ప్రాబ్లం. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ఇప్పుడు మన బిగ్ బాస్ హౌస్ లో ఉన్న రీతు కూడా చేశాను. రీతు గారికి, మన భరణి గారికి కూడా చేశారా మీరు? భరణి గారికి అంటే లైక్ ఆయన నేను చెప్పినట్టు విజయ్ గంధ గారు చేస్తుంటారు. ఆయన కొన్ని కరెక్షన్స్ ఆయన లేనప్పుడు నార్మల్గా ఎప్పుడైనా డౌట్స్ వస్తుంటే నేను చెప్తుంటాను అనమాట. ఓకే, ఇప్పుడు మనం అంటే లైక్ జనరల్ గా బిగ్ బాస్ చూస్తున్నారా బిగ్ బాస్ అన్నది? ఆయన గురించి చూస్తున్నాను అంటే అప్పుడప్పుడు హైలైట్స్ వస్తాయి కదా భరణి గారి గురించి. అంటే రీతు గారి గురించి చూడట్లేదు. రీతు గారు మీకు ఫిట్నెస్ కోచ్ గా ఉన్న ఆయన మాత్రం మీ గురించి చూడట్లేదు, భరణి గారి గురించి చూస్తున్నారంట. బయటకు వచ్చిన తర్వాత ఏంటో మాట్లాడండి. ఐమ్ జస్ట్ కిడింగ్. చెప్పండి భరణి గారి గురించి. ఆయన అయితే ఇంకా ఈయన నాగబాబు గారు ఇద్దరు అసలు ద బెస్ట్ అనమాట జిమ్ లో. వాళ్ళు ఉండే కమిట్మెంట్ తో ఇంకెవరు ఉంటారు అనమాట. ఆ రేంజ్ లో వాళ్ళు రెగ్యులర్ గా వర్కౌట్ ఉంటారు. ఓకే, భరణి గారు కూడా మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తారు చూస్తుంటే మీరు. ఆయన కూడా మంచి డైట్ లో ఉంటారు. ఓకే, నేను ఒక విషయం విన్నాను, ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు, ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ దిస్. నాగబాబు గారు భరణి వీక్లీ ట్వైస్ అంటే నేను అలా కూడా చెప్పను కానీ, బట్ ఎప్పుడైనా వన్స్ లైక్ ఒక అకేషన్ ఉన్నప్పుడు లేదా ఫెస్టివల్ ఉన్నప్పుడు ఎప్పుడైనా తీసుకోవడం పెద్ద మ్యాటర్ కాదు. ఓకే, డన్. సో నౌ యూఆర్ స్టార్టింగ్ రాపిడ్ ఫైర్. ఓకే, యూఆర్ మార్నింగ్ వర్కౌట్ పర్సన్ ఆర్ ఈవినింగ్ వర్కౌట్ పర్సన్? యాక్చువల్గా నాకు మార్నింగ్ చేయడం వర్కౌట్ ఇష్టం, బట్ నాకు టైం దొరికితే ఆఫ్టర్నూన్ టైం, సో ఆ టైం వర్క్ చేసుకుంటాను. అది కాదు ఇది కాదు మధ్యలో అన్నట్టు, ఆయన మార్నింగ్ కాదు ఈవినింగ్ కాదు, ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేసుకుంటా, బట్ వర్కౌట్ అనేది మస్ట్. చాలా ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చేసారు కాబట్టి మా వాళ్ళు సరదాగా మీకోసం ఒక రాపిడ్ ఫైర్ అన్నది ప్రిపేర్ చేశారనమాట. వెయిట్స్ ఆర్ కార్డియో? ఆబ్వియస్లీ వెయిట్స్. ఓకే, ఫేవరెట్ చీట్ మీల్? నా ఫేవరెట్ చీట్ మీల్ అంటే బిర్యానీ. బట్ నాకు కొన్ని ఇయర్స్ నుంచి రైస్ అనేది కంట్రోల్ చేయడం వల్ల, లిమిట్ పెట్టుకోవడం వల్ల ఎప్పుడైతే అంత హెవీగా క్రేవింగ్స్ ఉండవు నాకు బిర్యానీస్ మీద, రైస్ మీద, వాటి మీద. బట్ ఎప్పుడైనా తింటే కొంచెం. ఓకే, ఇన్ దిస్ ఫిట్నెస్ వరల్డ్ హూ ఈజ్ యువర్ ఐడల్? ఫిట్నెస్ ఇండస్ట్రీలోనా? యాజ్ ఎ కోచ్, లైక్ కోచ్లో నాకు ఫేవరెట్ కోచ్ ఎవరు ఉన్నారు అంటే కుమార్ పన్నవా చెప్పారు ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ ఆర్నాల్డ్. ఓకే, యోగా ఆర్ HIIT? HIIT. ఓకే, మోస్ట్ లవ్డ్ ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్? కేబుల్స్. ఇఫ్ యూ కుడ్ ట్రైన్ విత్ ఎనీ సెలబ్రిటీ హూ వుడ్ ఇట్ బి? ఎవరిని ట్రైన్ చేయాలనుకుంటారు? ఆబ్వియస్లీ ప్రభాస్ అన్న. ప్రభాస్ గారు. ఓకే, అఫ్ కోర్స్ ఈయన ఇందాక చెప్పారు. ఇఫ్ యూ కుడ్ హ్యావ్ అ సూపర్ పవర్ వాట్ వుడ్ ఇట్ బి? ఆయనకి సూపర్ పవర్ వస్తే ఆయన ఏం చేస్తారు? ఇది నా క్వశ్చన్ కాదు. ఒక్క నిమిషం సార్, ఆన్సర్ నువ్వు ముందు ఈ పాడ్కాస్ట్ చెప్పక ఒకసారి కనిపించువా? రాసావు కదా, ఒకసారి కనిపించు. చెప్పండి, మీరు చెప్పండి. నాకు ఆ సూపర్ పవర్ ఇచ్చారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే అవుట్ ఆఫ్ ద సిలబస్ నేను ఒకటి చెప్తా. చెప్పండి, మాకు కావాలి. ఇప్పుడు మన ఎవరైతే మన ఇండియాలో ఉంటున్నారో ల్యాండ్ మీద యంగ్ ఏజ్ వాళ్ళు, స్ట్రెంగ్త్ బాగుండి అంతా బాగున్న వాళ్ళు ఖాళీగా ఉంటున్నారు చూసారా? ఎవరైతే ఖాళీగా ఉంటారో, ఏ పని పాట లేకుండా, ఇంట్లో వాళ్ళకి భారం అవుతూ, సొసైటీకి భారం అవుతూ, ఏ గోల్ లేకుండా
అంటే పొద్దున్న లేచామంటే వీళ్ళకి ఒక గోల్ ఉండదు. సరేలేండి, ఇంత చెప్పే లోపల చచ్చిపోతారు వాళ్ళు. చెప్పండి ఏం చేస్తారు మీరు? వాడినైతే తీసుకెళ్ళి ఒక అకాడమీ లాంటిది క్రియేట్ చేస్తా, దానిలో పెట్టేసి వాడికి దేనిలో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో వాడికి ఆ స్కిల్ నేర్పిస్తాం, తీసుకెళ్ళి జాబ్లో పెడతాం అనమాట. మీ ఫేవరెట్ మూవీ 3 Idiots? మీ ఫేవరెట్ మూవీ? లేదు, నేను చూడలే మూవీ. మూవీస్ చూడరా? అంటే చూస్తాను కానీ బట్ 3 Idiots అంటే లైక్ తెలుగులో స్నేహితుడు, మన తలపతి విజయ్ గారు. చూసారా? ఓకే, మీరు ఇప్పుడు ఆ పాయింట్ చెప్తుంటే అది గుర్తొచ్చింది. ఓకే, వాట్ ఈస్ యువర్ సీక్రెట్ టు స్టేయింగ్ మోటివేటెడ్ ఎవ్రీడే? మిమ్మల్ని ఎవ్రీడే మోటివేట్ చేసే? ఆబ్వియస్లీ అది చెప్పాను కదా ఇందాక. అదే, నేను ఫిట్నెస్ ట్రైనర్ కాబట్టి ఆబ్వియస్లీ ఎప్పుడు ఫిట్గానే ఉండాలి నేను. ఓకే, మోటివేట్ మై క్లయింట్స్. ఓకే, ఇండోర్ వర్కౌట్స్ ఆర్ అవుట్డోర్ వర్కౌట్స్? ఇండోర్. ఓకే, మోస్ట్ ఇన్స్పైరింగ్ క్లయింట్ ట్రాన్స్ఫర్మేషన్? మహేష్ గారు. అయ్యా, ఓకే, అంటే లైక్ ఎరపతి నేను మహేష్ అని ఓకే ఓకే క్లయింట్ ఉన్నారు, ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చేస్తా. ఓకే ఓకే, లాస్ట్ సాంగ్ ప్లేడ్ ఆన్ యువర్ వర్కౌట్ ప్లేలిస్ట్? మనసా అని నా ఫ్రెండ్ వాళ్ళది ఆల్బమ్ అది. సాంగ్ చాలా బాగుంటుంది, నేను చాలా మంది సజెస్ట్ కూడా చేశాను. ఓకే, ఆల్బమ్ సాంగ్. ఓకే, వన్ ఐటమ్ ఆల్వేస్ ఇన్ యువర్ జిమ్ బ్యాగ్? మీ జిమ్ బ్యాగ్లో ఎప్పుడు ఉండే ఐటమ్? ఒక ఐటమ్ ఏముంది, చాలా ఉంటుందండి బ్యాగ్లో. అన్ని సప్లిమెంట్స్ ఉంటాయి. ఓహో, ఓమెగా 3 ఉంటుంది, ఫ్యాటీ యాసిడ్స్, జింక్ అండ్ మెగ్నీషియం ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఈడబ్ల్యూఏ ఉంటుంది, ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్, వర్కౌట్ చేసేటప్పుడు తాగుతాం. ఓకే, CO-Q10 ఉంటుంది, కోఎన్జైమ్స్. ఇంకేముంటాయి అంటే ఇంకంత సప్లిమెంట్స్ వీటికి సంబంధించి చాలా ఉంటాయి. ఓకే, ఈజ్ యువర్ పార్ట్నర్ అంటే లైక్ ఫుడీ? ఈజ్ యువర్ పార్ట్నర్ ఆఫ్ ఫుడీ? నో అండి, తను కూడా డైట్ చేస్తూ ఉంటుంది. తను కూడా క్యాలరీస్ చూసుకుని జాగ్రత్తగా. నేను మార్చేసింది తను కూడా. ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. సరిపోయారు. నాకు అది డైలాగ్ గుర్తొస్తుంది, సరిపోయారు ఇద్దరు అన్నట్టు. ఓకే, క్రిస్ బంస్టెడ్ ఆర్ డెక్స్టర్ జాక్సన్? ఓకే, ఫ్లెక్స్ వీలర్ ఆర్ షేర్గో ఒలివా? ఫ్లెక్స్ అనకూడదు కానీ ఇలా ఎవరు కూడా నాకు తెలియదు. ఓకే, జై కట్లర్ ఆర్ ఫీల్ హెల్త్? జై కట్లర్. ఓకే, డోరియన్ యట్స్, లీ హానే? ఓకే, ఇది ఆల్రెడీ ఆయన ఒకటే పేరు చెప్తారు, మళ్ళీ ఎందుకు మనం ఓకేటని అడుగుదాం. ఆర్నాల్డ్ ఆర్ రోనీ కాల్మెన్? నేను అడగక్కర్లేదు. ఎస్, డన్. సో బేసికల్గా మీరు స్టేజ్ మీద వెళ్ళినప్పుడు అంటే లైక్ దోస్ ఎలాంటి సీన్స్ ఫేస్ చేశారు అని అన్నారు కదా. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దిస్ వన్ ఇస్ దట్, రైట్? యెప్, yes, that's the one. ఓకే, that's my first stage కాంపిటీషన్. యా, మమ్మీ నేను. ఎస్, అమ్మ గురించి ఏం చెప్పాలనుకుంటారు? మమ్మీయా, ఇప్పుడు నేను ఏదైతే పొజిషన్లో ఉన్నానో, మీరు నాకు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారో దానికి అంతటి కారణం ఆవిడే. అంటే ఆవిడ సాక్రిఫైసెస్ వల్ల నేను ఇక్కడ ఉన్నాను ప్రజెంట్. తను అంటే లైక్ నేను బాడీ బిల్డింగ్ చేసినప్పుడు తను మనీ ఇవ్వడం కానీ చాలా సాక్రిఫైసెస్ చేసింది అనమాట. ఓకే, తన హెల్త్ గురించి కూడా కేర్ చేయలేదు, ఫస్ట్ నా గురించి కేర్ తీసుకుంది అంత బాగా. ఇప్పటికీ అంతే. మదర్స్ ఆర్ ఆల్వేస్ హీరో. యా, వాళ్ళు లేకపోతే మనం నథింగ్ అండి అసలు. ఎస్, యా. ఇది వచ్చి ఎలక్షన్స్ ముందనమాట, రిజల్ట్స్ తెలుస్తాయి కదా, ముందనమాట. అదే మన ఆంధ్ర ఎలక్షన్స్. ఓకే ఓకే, డన్. సో ఆయన దగ్గర నుంచి నేర్చుకునేది ఏంటి? ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నది అంటే లైక్ ఎవరైనా సరే ఒకేలా ట్రీట్ చేయాలి, ఉన్నది ఉంది కదా అని చెప్పేసి మనం అంటే లైక్ ఒక పొగరు గర్వం అయినా చూపించకూడదు. ఓకే, మా బాస్ మంచి మనసు గారు అన్న అయితే లైక్ ఆయన నవ్వుతూ అందరూ నవ్వించాలి. ఓకే, అందరూ హ్యాపీగా ఉండాలి, చుట్టూ ఉన్న వాళ్ళందరూ. అంటే ఇది కొంచెం ఆయన పర్సనల్ క్వశ్చన్ అడుగుతున్నా. పర్సనల్ వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని ఇష్యూస్ జరిగినప్పుడు ఆయన కొంచెం వెయిట్ పుట్టుకొని అయిపోయారు. అండ్ ఆయన వెయిట్ లాస్ అవ్వడానికి కూడా కళ్యాణ్ గారు పిలిపించి చెప్పడం, తమ్ముడు ఇలా ఉంటే మంచిది కాదు, వెయిట్ లాస్ అవ్వు అని చెప్పడం. బట్ ఆ టైం పీరియడ్లో ఆయన జిమ్కి వచ్చేవారా, ఎలా ఉండేవారా ఆ టైం పీరియడ్లో వెన్ హీఈస్ లో? అప్పుడు నాకు తెలియదండి యాక్చువల్లీ, రాలేదు జిమ్కి. తర్వాత వచ్చారు అంతా. అంటే లైక్ ఆయన మెంటల్ స్ట్రెస్ ఎలా ఉన్నా కానీ నాకు తెలిసినంత వరకు ఆయన ఫేస్ మీద చూపించారండి బయట. వచ్చినప్పుడు సరదాగా అందరూ చెప్పాను కదా, నవ్వుతూ అందరితో నవ్విస్తూ ఆ టైప్ మనిషి. ఎవరు సార్ ఇది? అది నేనేనండి. మీరేనా? షార్ట్ హెయిర్ కదా,
దట్టు అది 2020. సార్ ఒక నిమిషం ప్యాక్స్ లెక్క పెడతాను నేను. Hmm. 1 2 3 4 అక్కడ 6 5 6 కనబడతాయి. 7 8 సార్ 8 ఉన్నాయి సార్. అది అంత కనబడదు, ఓకే బట్ ఆ తర్వాత చేశాను. ఓకే. సో ఫోటోషూట్స్ అవన్నీ వాటికి మళ్ళీ కెమెరా ఫియర్ లేదా సార్? అది స్టిల్స్ పెట్టడమే కదండి, పెద్ద ఏమన్నది ప్రాబ్లం. ఓకే. ఇది లైక్ నాకు ఒక బకెట్ లిస్ట్లో ఒక్కొక్కటి ఉంటాయి మైల్ స్టోన్స్. అదేంటి అంటే లైక్ పేరెంట్స్ కోసం నా డబ్బులు, ఓన్లీ నా మనీతో ఒక ఇల్లు గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పేసి, వావ్. అంటే లైక్ మంచి హౌస్ ఇవ్వాలి అని చెప్పి ఉండేది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకొకటి మమ్మీకి ఒక మంచి గోల్డ్ నెక్లెస్ ఇవ్వాలి పెద్దది అని చెప్పి ఉండేది. సో నేను లైక్ నేను కోరుకున్న ఇంట్లో అమ్మని అక్కడ పెట్టి అమ్మ గిఫ్ట్ ఇచ్చి గోల్డ్ నెక్లెస్ ఇచ్చాను అనమాట మదర్స్ డే. యా, లక్కీగా నాకు ఆ రోజు టైం ఎందుకో మరి అలా కుదిరింది, ఊరిలోనూ అప్పుడే కొన్నాను ఇచ్చాను అనమాట మదర్స్ డేకి స్పెషల్గా. అమ్మ నెక్లెస్ విత్ నెక్లెస్. ఓకే. తిలక్ అన్న, ఎవరు? తిలక్ వర్మ. ఓకే ఓకే. సో క్రికెటర్స్కి ఎలా ఉంటుంది అంటే లైక్ వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి యాక్చువల్లీ, మనం ప్రిపేర్ చేసేది కాదు. వీళ్ళకి క్రికెట్ బోర్డ్కి సపరేట్గా ఒక ట్రైనర్స్ ఉంటారు, ఆస్ట్రేలియన్ ట్రైనర్స్. వాళ్ళు స్కెడ్యూల్ పంపిస్తూ ఉంటారు వీళ్ళ వర్కౌట్ ప్రోగ్రామ్ అంతా. వాళ్ళు చేస్తుంటారు. మనకి ఎప్పుడైనా సజెషన్స్ వాళ్ళు రాంగ్ చేసిన పర్ఫామ్ అదే నేను కరెక్షన్ చేస్తుంటాను, టిప్స్ అవి చెప్తుంటాను అనమాట ఆయనకి. ఓకే. రీతు యా, అసలు రీతు గారు బయటకు వచ్చాక స్పెషల్గా ఈ క్లిప్ మీకు నేను చూపిస్తాను. కట్ చేయండి రా, ఇది రీల్స్ కట్ చేసి పెట్టండి ఇది. బట్ ఈ అమ్మాయి అంటే లైక్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాక కొంచెం నెగిటివ్, చాలా నెగిటివ్ అయిపోయారు. బట్ స్వతహాగా అమ్మాయి ఎలా ఉంటారు? అమ్మాయి బాగుంటుందండి, మంచిగానే ఉంటుంది. నాకు జిమ్ లో క్లయింట్స్ అంటే వాళ్ళు నాతో ఎలా ఉంటారు, జిమ్ లో ఎలా ఉంటారు అనేది మ్యాటర్, కానీ బయట పర్సనల్ విషయాలు వాళ్ళు నా దానిలో ఇంటరప్ట్ అవ్వరు, నేను వాళ్ళ దానిలో అంటే వెన్ యూ లిసన్ అంటే లైక్ సి ఇప్పుడు మీరు పర్సనల్ ట్రైనింగ్ ఇస్తున్నారు అని అంటే వెన్ యూ లిసన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్, అరే కొంచెం అలాంటి ఇష్యూస్ లో కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మీ వరకు వచ్చి ఎంక్వైరీస్ అలాంటివి ఉంటాయి, అట్లాంటివి ఎప్పుడైనా ఫేస్ చేశారు? లేదండి, అదేం లేదు. ఓకే. ప్రిన్స్ అన్న, ప్రిన్స్ గారు ఇది ఒక కొన్ని ఇయర్స్ అయినట్టుంది. అప్పుడు ఆయన సమ్ ఏదో మూవీ డీజే టిల్లుకో దేనికో రెడీ అవుతున్నారు అనమాట. ఆ టైం రెడీ అవుతున్నప్పుడు అంటే లైక్ ఈయన ఎలా అంటే మన స్కూల్లో మన క్లాస్మేట్స్ ఎలా అయితే పక్కన కూర్చొని మాట్లాడుకుంటామో, ఓకే, సో ఆ టైప్లో అంత క్లోజ్గా మాట్లాడతారు ఆయన. అంటే లైక్ ఆ టైప్ అనమాట. ఒక దాని ఏమంటారు తెలుగులో వర్డ్ ఉంటుంది, కల్మషం లేని మనిషి అంటారు కదా. సో ఆ టైప్ మనిషి అనమాట ఆయన. ఓకే. నేను ఎప్పుడు ఫోటో తీసుకోలేదు, ఆ రోజు ఎందుకు తీసుకోవాలనిపించింది. నాకు పరిచయం ఉన్నా ఇప్పటి నుంచో. అప్పుడు జిమ్ నుంచి వెళ్తున్నప్పుడు అన్న ఫోటో తీద్దాం అంటే అయ్యో దాన్నే ఉందని చెప్పి వచ్చారన్నమాట ఫ్రెండ్కి. అప్పుడు జిమ్లో బాక్సింగ్ జరుగుతున్న టైంలో, అది బాక్సింగ్ ట్రైనింగ్ నేర్చుకుంటున్నప్పుడు ఆయన. ఓకే. షణ్ముఖ్ ఈయనైతే నేను చెప్పాను కదా, యాక్టర్స్ అనేవాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు, మనకు కనిపించే దానికన్నా చాలా ఎక్కువ ఉంటుంది హార్డ్ వర్క్ అని. ఆయన ఒక వెబ్ సిరీస్ అయితే చేస్తున్నారు ఆ టైంలో, ఏదో మూవీ కోసం ఒక ఇప్పుడు ప్రజెంట్ మూవీ చేస్తున్నారు కదా దీని గురించో, బట్ వేరే మూవీ ఏదో దానికోసం బాడీ బిల్డ్ చేయాలి, మంచిగా మధ్యలో గ్యాప్ ఉంటే మంచిగా 6 ప్యాక్ చేద్దాం అని చెప్పేసి నా దగ్గరికి వచ్చానమాట. అప్పుడు ఆయన డేలో మార్నింగ్ 5 or 4 o'clock ఆయన డే స్టార్ట్ అయింది షూటింగ్లో. ఈవినింగ్ 8:30 అక్కడ షూటింగ్ డైరెక్ట్ వచ్చారు, వర్కౌట్ చేయాలి అలాగైనా సరే నా అని చెప్పేసి. షణ్ముఖ్ గారు అంటే లైక్ హీఈస్ అ వెరీ అంటే లైక్ స్ట్రగల్డ్ పర్సన్ అని చెప్పాలి. చాలా స్ట్రగుల్ అయ్యి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారు. యప్, డన్ అయిపోయింది. మా వాళ్ళు అన్నీ బాగా చేస్తారు. బట్ వీటన్నిటిలో కంటే నన్ను బాగా షాక్కి గురి చేసిన ఫోటో ఏదైనా ఉందంటే ఇది. నా ఎదురుగుండా కూర్చున్న పర్సన్కి ఫోటోలో ఉన్న పర్సన్కి అసలు తేడానే, అసలు సంబంధాలే లేనట్టు. మీ బ్రదరా సార్? లేదండి, నేనే. అది 2020. బట్ అంటే లైక్ కనిపిస్తుంది మీ కష్టం అన్నది మీరు ఎంతవరకు చేశారు అన్నది కనిపిస్తుంది. కంప్లీట్లీ డిఫరెంట్ లుక్. బట్ ఫోటోషూట్ వరకు కాబట్టి మనం మాట్లాడాల్సిన అవకాశం లేదు కాబట్టి చేస్తున్నారు. కానీ బట్ యూ కెన్ అంటే లైక్ మీరు మోడలింగ్ కూడా ట్రై చేయొచ్చు, కంటిన్యూ చేయొచ్చు. లేదండి, ఫస్ట్ నా ప్రొఫెషన్ ఇదే కాబట్టి, నా మదర్ లాంటిది నా ఫిట్నెస్ అనేది ప్రొఫెషన్. సో దాన్ని వదిలేయగలడం అనేది కష్టం. సో ఇదే మెయిన్. ఓకే డన్. సో థ్యాంక్ యూ సో మచ్. హోప్ మా వ్యూవర్స్కి ఈ పాడ్కాస్ట్ యూస్ఫుల్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా పేషెన్స్గా ఫస్ట్ టైం అయినా సరే చాలా మంచి కంటెంట్ ఇచ్చారు.
సో డెఫినెట్లీ మళ్ళీ ఇంకొకసారి మీతో కూర్చొని మాట్లాడాలి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. హోప్ దిస్ పాడ్కాస్ట్ విల్ హెల్ప్ యూ. దిట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం. అప్పుడు వరకు కీప్ వాచింగ్ విజువల్ పాడ్కాస్ట్.